వినకూడని శబ్దములు చెవులో పట్టడం వల్ల వచ్చిన మహాపాపాలు పోతాయని చెప్తున్నారు. అందులో అపశబ్దాలు చెవులో వేసుకోవడం వల్ల వచ్చే దోషాలు పోవడానికి ఏంటి అన్నమాట ఈ విధంగా రామన్నారు. కొంతమందికి అనుమానం, ఏడుస్తూ కూడా రామనచ్చా అని. ఏడుస్తూ కూడా రామన్నారు. అశోకవనంలో సీతాదేవి రాముడి కోసం ఏడుస్తూ రామ రామ అన్నది. ఆంజనేయ స్వామి ఏడిపిస్తూ రామ అన్నాడు. మొత్తం లంకానగరం తగలబెట్టి, ఒరే పాపప్పుల్లారా, ఎంతో మందికి అన్యాయం చేసిన మీరు నా కళ్ళ ముందు కాలి బూడిదైపోతున్నారు, మీరు ఏడుస్తున్నారు, మీ ఏడుపును చూసి జై శ్రీరామ అన్నారు. కాబట్టి మనం కూడా పాపాత్ములు నశించిపోయినప్పుడు రామనామస్మరణ చేసి తరించాలి. పూర్వం విదర్భ దేశానికి కుండినపురం రాజధాని. విదర్భ అంటే ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నది. కుండినపురం అంటే నేటి నాగపూర్. నాగపూర్ రైల్వే స్టేషన్ నుంచి 25 కిలోమీటర్లు దాదాపుగా ప్రయాణం చేస్తే కుండినపురం ఉన్నది. ఆ పాత కుండినపురం విడిచిపెట్టి నాగపూర్ వైపు తర్వాత డెవలప్ చేయడానికి ఒక కారణం ఉన్నది అనుకోండి. ఏదన్నా మొత్తం మీద నేటి నాగపూరే ఆనాటి కుండినపురం. కుండినపురాన్ని రాజధానిగా చేసుకుని విదర్భ దేశాన్ని భీష్ముకుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు. సంస్కృతంలో కా చేరినా కేరపైన అర్థం అదే. పాలహ పాలక, భీష్మక భీష్మ. అందువల్ల కప్రత్యయం చేరడం వల్ల కొత్తగా వచ్చేటటువంటి అర్థ వైపరీత్యం ఉండదు. అందువల్ల ఆయనకి భీష్ముడు లేక భీష్మకుడు అని పేరు. మహాభారత కాలంలో ఇద్దరు భీష్ములు ఉన్నారు. ఒక ఆయనేమో శంతనపుత్రుడు, గంగాపుత్రుడు. ఆయన మహాప్రతిజ్ఞ చేయటం వల్ల భీష్మ ప్రతిజ్ఞ, భయంకర ప్రతిజ్ఞ చేయటం వల్ల భీష్ముడయ్యాడు. దీనికి పుట్టుకతోటి భీష్ముడని పేరు. ఈ భీష్మ మహారాజు గారు కుండినపురాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక పెళ్ళయ్యి, జీవితంలో ఒకసారైనా పెళ్ళవాళ్ళు కొందరు కోరతారులే. ఆయనకు 5 కొడుకులు పుట్టారు. అంతా కొడుకులే, వరుసగా 5. రుక్మి, రుక్మరథ, రుక్మకేశ, రుక్మబాబు, రుక్మనేత్తలు. వాడి మిమ్మల్ని అడుగుతారు, అక్కడ నా దగ్గరకు వచ్చి దండం పెడతారు. అక్కడ వాడి పేర్లు వినేసి చెవులో వేసుకుని వెళ్ళిపోవడం కాదు. అయితే మనం తలుచుకుంటే ఈ బుర్రకి చాలా శక్తి ఉంటుంది. ఎన్ని పురాణములైనా, ఎన్ని పేర్లైనా, ఎన్ని రకాల వచనాలైనా, పద్యాలైనా, గేయాలైనా పుస్తకం చూడకుండా కట్టస్థం చేయగలిగే శక్తి భగవంతుడు వారికి ఉపయోగించుకోవట్లేదంటే తాలప. సరే, భగవద్దత్వం వల్ల కొంతమందికి ఒకసారి చదివితే వస్తుంది, ఒక్కొక్కడికి 10 సార్లు చదివితే వస్తుంది, ఒక్కొక్కడికి 100 సార్లు చెప్పిన ఒకటి అనుకోండి. 100 సార్లు చెప్పాక 101 గురువుగారండి మీరు ఇందాక చెప్పింది ఇదేనా అండి అని అడిగే మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళని భగవంతుడు నా దగ్గరికి వెళ్తాడు, ఏమిటో నా యోగం. అసలు చెప్పొచ్చేది ఏంటంటే, పేర్లు మహాభారతంలో కొన్ని వేలు లక్షల పేర్లు ఉంటాయి కదా. పేర్లన్నీ కంఠస్థం గీతంలో ఎన్ని లాభాలు ఉన్నాయండి. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుష్ప్రదర్శనుడు, దుర్ధర్షణుడు, అహోగుడు, ధార్తరాష్ట్రుడు, శంకుకర్ణుడు, ఇలా 101 మంది ఉన్నారు. వాళ్ళు ఏదో దుర్యోధనాదులు. ఆ 101 పేరు చదువుకుంటే పెద్ద ఉపయోగం లేదు, ఊరికి కంఠస్థం చేశాం కానీ. అదే ఇటువంటి మహారాజుల పేర్లు, మహాత్ముల యొక్క పేర్లు, బలరాముడు, ఆయన సోదరులు, ఆ తర్వాత సాత్యకి, యదు వంశస్థులు, ఇక్ష్వాకు వంశస్థులు, ఇటువంటి పుణ్యాత్ముల పేర్లు గనక రోజు తలుచుకుంటే భాగవతోత్తముల నామ జపం వల్ల మన బాబాలు తక్షణం పోతాం. పుణ్యాన్ యమాన్ పరమ భాగవతాన్ స్మరామి అన్నారు. అది ఇటువంటి భాగవతోత్తములను రోజు స్మరించాలి. ఈ 5 పేర్లు పెద్దవాడి పేరు రుక్మి. రుక్మము అంటే బంగారం. వాడు బంగారపు రంగులో ఉండేవాడు. బుద్ధేమో బొగ్గు, రంగు మాత్రం బంగారు, అందుకని రుక్మి అన్నారు. రెండవ వాడు రుక్మరథుడు. వాడి రథం బంగారపు రంగులో ఉండేది, అందుకని రుక్మరథుడు అన్నారు. మూడవవాడు రుక్మకేశుడు. వాడి తల వెంట్రుకలు బంగారపు రంగులో ఉండేది. ఇంకొకటికి రుక్మబాహుడు. వాడి చేతులు మాత్రం బంగారం, మిగతా అంతా నల్లగా ఉండేది, బీగోదరైతి, అందుకని రుక్మబాహుడు అన్నారు. ఇంకోటి ఉన్నారు, వాడికి కళ్ళు మాత్రమే బంగారపు రంగులో ఉండేవి, మిగతా శరీరం అంతా మామూలుగా ఉండేది. అందరూ నాలా అందంగా పుట్టమంటే పుడతారా, అంతేత వాడికి రుక్మనేత్రుడు అన్నారు. ఈ విధంగా రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రుడు అనే 5 కొడుకులు పుట్టాక కూతురు లేకపోతే వంశం తరించదు. మానవుడు ముక్తి పొందాలంటే ఒక్క కూతురైనా ఉండాలి అని ప్రాచీన కాలంలో ఒక నియమం. కన్యాదానం చేసిన వాడు తరిస్తాడు. అందుకని అమ్మవారిని ఉపాసిస్తే సాక్షాత్తు జగదంబ ఆదిలక్ష్మి ఆయనకు కూతురుగా పుట్టింది. అందుకు రుక్మిణి అని పేరు పెట్టారు. ఆ ఇంట్లో అందరికీ రుక్మ శబ్దం అలా ఉండిపోయింది అన్నమాట.
లక్ష్మీదేవి రుక్మిణిగా పుట్టడం వల్ల ఆవిడ పుట్టినప్పటి నుంచి ఆ రాజుగారి జాతకమే మారిపోయింది. ఓ సామాన్య రాజు ఆయన ఒకప్పుడు. ఆవిడ పుట్టాక ఎలా వచ్చిందో సంపద తిరిగింది, ఐశ్వర్యం పెరిగింది, పంటలు పండాయి, పన్నులు బాగా కట్టారు. దాంతో ఇంట్లో కంచం, కొంచం, మంచం అన్నీ బంగారం అయిపోయి ఇల్లంతా బంగారుమయం అయిపోయింది. ఆయనే కనుక బతికుంటుంటే గుడి కట్టడానికి 10 సార్లు అనౌన్స్ చేయవలసిన అవసరం ఉండదు. దిక్మాలాడు కొంతమంది ఎంత అనౌన్స్ చేసినా ఎవరు కదా. అలాంటి కూడా అటువంటి అనానుభవులు ఒక్కళ్ళు ఉన్నా సరే ఇలాంటి గుళ్ళు ఎన్ని కట్టొచ్చండి, ఎన్ని సంతరాలు కట్టొచ్చు అన్నారు. అని నేను లేదంటే భాగవతం అన్నారండి, బెన్నాదేది పడదు. అంతటి మహానుభావుడికి భాగవతోత్తముడికి పుట్టిన ఈ గగమ్మక చిన్నప్పటి నుంచి 64 విద్యలు నేర్చుకున్నది. సంగీతం, సాహిత్యం ఒకటి అన్ని కళలు వచ్చా. తండ్రి అంటే వాడికి బాగా ఇష్టం. ఎప్పుడు వీలుంటే అప్పుడు సభకి వెళ్ళి తండ్రి గారి సింహాసనంలో ఆయన పక్కన కుడి పక్కన కూర్చునేది. సహజంగా ఏమిటో తెలియదు కానీ ఆడపిల్లలకేమో తండ్రి మీద ఎక్కువ నవకారం ఉంటుందని, మగపిల్లలకేమో తల్లి దగ్గర కూర్చొని ఉంటుందని మన పెద్దలు అన్నాడు. నాకు తెలియదు, నేను అమాయితోని నోట్లో వేరేదో బరకలేను. మీరు నోట్లో వేడి మాత్రం పెట్టలేడుగా. నోట్లో వేరు పెట్టి బరకలేరా నిజంగా ఒక ఆయన వేరెట్టుకు వచ్చాడు నాని పైగా. అది మనం ముక్కు పట్టుకొని చెయ్యి పట్టుకొస్తే నేనేం చేస్తాను? గోవిందా. తండ్రి పక్కన ఆవిడ కూర్చున్నప్పుడల్లా మహానుభావులైన ఋషులు వచ్చేవాళ్ళు. నారదుడు, వశిష్ఠుడు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అందిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు వంటి మహర్షులు వచ్చి రుక్మిణీదేవి తండ్రి పక్కన కూర్చున్నప్పుడు ఆవిడ్ని, ఆ రాజుగారిని ఆశీర్వదించి, మహారాజా, ఈ ప్రపంచంలో పరమసుందరుడు, సుగుణాల రాశి మహాత్ముడు ఒక్క కృష్ణుడు మాత్రమే. ఆయన లాంటి వాడు మరొకడు లేడు. నీ కుమార్తె రుక్మిణికి తగిన భర్త ఒక్క కృష్ణుడే అని పొగిడి వెళ్ళిపోయేవాడు. ఇలా తమ తండ్రి ఇంటికి వస్తున్న మహానుభావుల ద్వారా కృష్ణుడి యొక్క రూపం, బలం, గుణం ఇవన్నీ విని నేను కృష్ణుడిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని మనస్సులో సంకల్పించింది. అంత పూర్వం కృష్ణుని ఆవిడ చూడలేదు పుట్టాక. చూడకపోయినా కేవలం గుణములు విని ప్రేమించింది. దీనిని పూర్వానురాగము అంటారు. చూడడానికి ముందే పెద్దల ద్వారా విని ఒక మంచి అభిప్రాయం ఏర్పాటు చేసుకుని ప్రేమను పొందితే దాన్ని పూర్వానురాగం అంటారు. రుక్మిణీదేవి దగ్గర కృష్ణుడిని పొగిడిన వీళ్ళంతా ఇక్కడ నుంచి ద్వారకా నగరానికి వెళ్ళేవారు. అక్కడ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, మేము ఇప్పుడే రుక్మిణి దగ్గర నుంచి వచ్చాం, భీష్మక మహారాజు గారి ఒక్కతే కూతురు అని ఆమెను పొగిడారు. ఆలలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింత్యోచితగం బాలారత్నము తనకిల్లాలుగ చేకొందునలుతు హరియున్ తలచన్. ఈ రుక్మిణీదేవి యొక్క గొప్పతనాన్ని వాళ్ళంతా కోరారు. ఆవిడ రూపం, ఆవిడ బుద్ధి, ఆవిడ గుణం, ఆమె శీలం ఇవన్నీ విని నేను రుక్మిణిని భారీగా సేకరిస్తాను అని పరమాత్ముడు కూడా తలచాడు. ఎందుకంటే ఆవిడ స్త్రీలలో రత్నం లాంటిది, బాలారత్నం అన్నారు. కన్యావుడిలో అంత గొప్ప స్త్రీ లేదు అనుకున్నాడే. సాధారణంగా అబ్బాయి ప్రేమిస్తే అమ్మాయి ప్రేమించదు, అమ్మాయి ప్రేమిస్తే అబ్బాయి ప్రేమించడు. ఇద్దరు ఒకేసారి ప్రేమలో పట్ట అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అంటే కాలం మారిపోయింది రైతే. కానీ ఇక్కడ ఇద్దరు ఒకరినొకరు చూడలేరు, ఒకరి గురించి ఒకరు విన్నారు, విని ప్రేమలో పట్టారు. దీన్ని పూర్వ పరస్పర అనురాగం అంటారు. చూడడానికి ముందే ఒకరి మీద ఒకరికి అవగాహన ఏర్పడి పెళ్లి చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈలోపు వీళ్ళంతా బంధువులు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, ఓ మంచి బెటాలియన్ భీష్మక మహారాజు గారికి ఎంతమంది బంధువులు ఉన్నారో లెక్కలేదు. అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఈ ఇంతమంది బంధువులు వచ్చి, భీష్మక మహారాజా, మా సలహా వింటే నీకు శుభం కలుగుతుంది.
పరమసుందరాకారుడు మహాత్ముడైన కృష్ణుడికి మన అమ్మాయి రుక్మిణినిచ్చి పెళ్లి చేస్తే మంచిది, తాంబూలం ఇచ్చి ఎందుకైనా మంచిది, ముహూర్తం పెట్టి ఈ పని చెయ్యి అన్నారు. ఆయన కూడా సంతోషపెట్టాడు. నా కుమార్తెని రుక్మిణిని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం రుక్మిణీదేవి తత్తమ్మ గారికి తెలిసింది. రుక్మిణీదేవికి 5 అమ్మగలు అని చెప్పాక 5 అమ్మగారులో పెద్దవాడి పేరు రుక్మి. వాడు చిన్నప్పటి నుంచి ఓ ప్రత్యేకమైన వ్యక్తి. వాడి బెటారియన్ వేరు. వాడికి జరాసంధుడు, బతికొన్న రోజుల్లో కౌసుడు, దంతవక్త్రుడు, శిశుపాలుడు ఇటువంటి దుర్మార్పులతో స్నేహం. సాయంత్రం బెల్ట్ షాపులన్నీ వాళ్ళదే. కనిపించిన స్థలాలు కబ్జా చేసేవాళ్ళంతా వీళ్ళే ముఠ. అమ్మ బాబాయ్ వీళ్ళ సెటిల్మెంట్లు వీళ్ళ గొడవ ఆ రోజుల్లో కూడా ఉండేది. దౌర్భాగ్యులు. ఈ బ్యాచ్ ఎంత వేరు. ఒక రోజున రుక్మి ఈ జరాసంధాసులతో మంచి తాగుడు వైకంలో ఫంక్షన్లో ఉండగా జరాసంధుడు అన్నాడు, రుక్మి మనలాంటి పాపాత్తుల బ్యాచ్ బాగా తిరగాలంటే బంధుత్వం కలవాలి. నీ చెల్లెలు రుక్మిణిని ఈ శిశుపాలుడికిచ్చి పెళ్లి చేస్తే మన స్నేహం బాగా పెరుగుతుంది, నెయ్యం పెరుగుతుంది, శత్రువుల్ని మనం జయించగలుగుతాం. ఏమంటావు అనగానే, ఇదిగో నా చెల్లెల్ని ఈ శిశుపాలుడికిచ్చి పెళ్లి చేస్తానని వాడే ముహూర్తం పెట్టుకున్నాడు అంటోయ్. పాపిష్టి వాళ్ళ దగ్గర ముహూర్తాలు పెట్టుకునే శక్తి కూడా ఉంటుంది. వాడే ముహూర్తం పెట్టి తాంబూలం ఇచ్చి నా చెల్లెల్ని ఈ శిశుపాలుడికి ఇచ్చేస్తున్నాను అన్నాడు. వెంటనే ఇంటికి వచ్చాడు. నాన్న, ఈ బంధువులంతా రాబంధులు కృష్ణుడికి ఇచ్చి రుక్మిణిని పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఆ కృష్ణుడు పశుపాలుడు కాబట్టి ఈరుడైన శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తా. శిశుపాలుడే నాకు బావ, పశుపాలుడు కాదు. ఆ గోపాలకుడికి చూస్తూ నా చెల్లెని ఎలా ఇస్తాను, ఎవరు పోవు అన్నాడు. మీరెవరు రాప మధ్యలో అడ్డం పట్టడానికి అన్నాడు. నా చెల్లెలి పెళ్లి నా ఇష్టం కాబట్టి నేను నిర్ణయించేవాడిని. మీరంతా వచ్చి కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చెయ్యమని సలహాలు ఇవ్వకండి, ఇచ్చిన నేను ఒప్పుకొని అన్నాడే. సరే తండ్రి గారు అలా అయ్యి అన్నాడు. బంధువులు బిక్కులు అనలేదు. ఇప్పుడు రుక్మిణీదేవి దుఃఖంలో పడిపోయింది. ఆవిడ మాట వినేవాళ్ళు లేరు. శిశుపాలుడితో ముహూర్తం ఖాయమైపోయింది, ఖరారైపోయింది. అందుకని ఏకాంతంగా గదిలో కూర్చుని ఏడ్చింది. అన్నతలంపు తానెరిగి అన్నవనీర జగంధిలో నాపన్నస్తనుంది ఆప్తుడగు బ్రాహ్మణు నొక్కని చీరి గర్వ సంచన్నుడు రుక్మిణేదునను చైర్యునకిచ్చదనంచునున్నవాడింది విధంబులందని బుధేశ్వర చక్రికి గన్నదింపవే. అన్నగారి ఆలోచన దురుసుకున్నది. శిశుపాలుడితో తన పెళ్ళి నిశ్చయమైపోయిందని గ్రహించింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని లోపల కుమిలిపోయింది, ఏడ్చింది. సాధారణంగా ఆడవాళ్ళు ఒకసారి ఒకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక ఆ నిర్ణయంలోంచి వెనక్కి రాలేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ దేశంలో ఎంతో అన్నం తింటున్నాం. మన భారతదేశానికి ఉన్న గొప్పతనం అంత తేలికే పోయేది కాదు. ఓసారి అమెరికాలో ఓ సమాధి దగ్గర ఒక ఆవిడ విసిరికరతో విసురుతుంది. మొగుడు తెచ్చిపోయాడు, సమాధికి ఎక్కారు. సమాధికి విసురుతూ ఉంటే నా పొట్టి వారు వెళ్ళి, అమెరికాలో కూడా పతివ్రతలు ఉన్నారు, మీ ఆయుర్వేద నీకు ఎంత భక్తి అమ్మా, ఈ సమాధికి విసిరికరతో విసురుతున్నామంటే భక్త వలకడ అండి, అది వలకడే, భక్తి లేదు ఇంకోటి లేదు. ఆయన నా సమాధి గట్టి పడేదాకా ఆరిపోయేదాకా రెండో పెళ్లి చేసుకోవద్దన్నాడు. ఆరట్లేదు, అందుకే విసురుతున్నాను. అందుక అది వాళ్ళ లక్ష్యం. అందువల్ల ఇప్పుడు శ్రీకృష్ణుడు కాకుండా పరమనీతుడైన శిశుపాలుని ఎలా పెళ్లి చేసుకో? కష్టకాలంలో నన్ను ఎవరు రక్షిస్తారు అనుకుని ఆపత్కాలంలో ఒక గురువు గారు మాత్రమే రక్షిస్తారు. ఈ ప్రపంచంలో గురువుని మించిన దైవం మరొకరు వేడు అనుకు చిన్నప్పటి నుంచి తనకి పాఠం చెప్పినవాడు కులపురోహితుడు మహాత్ముడైన అగ్నిజ్యోతరుడనే బ్రాహ్మణోత్తముడిని పిలిపించింది. ఆయనకి నమస్కరించింది. మహాత్మా, నేనేమో కృష్ణుడి ప్రేమించాను, మా అన్నయ్య ఏమో శిశుపాలుడికి ఇట్టుబడి చేస్తానంటున్నాడు. నా పెళ్లి నా ఇష్టవచ్చుడు జరగాలి కానీ వాడి ఇష్టవచ్చుడు జరగకూడదు. నా జీవితం భ్రష్టం కాకుండా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నా ప్రేమ సందేశం చెప్పి ఆయన ఇక్కడికి తీసుకొచ్చి మా ఇద్దరికి వివాహం జరిపించండి. ఈ పని నువ్వే చెయ్యాలి. నా బ్రతుకుని నిలబెట్టు. నీవు అడగచ్చు, అమ్మాయి నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాకు ఇష్టం లేదు నాన్న అని కొండ బద్దలు కొట్టినట్టు అడగవచ్చు కదా అంటావేమో. అడగడం వల్ల లాభం లేదు.
మా నాన్నగారికి నేను చెప్పుకున్నా నా కష్టం ఉపయోగం లేదు. కారణం మా అన్నయ్య మా నాన్న దగ్గరకు వచ్చాడు. నాన్న, నేను ముహూర్తం పెట్టాను, శిశుపాలుడికి ఇచ్చి రుక్మిణిని పెళ్లి చేస్తున్నాను. నువ్వు పూ అంటే నీ చేతి మీదుగా కన్యాదానం జరుగుతుంది. కాదన్నావా వీళ్ళు చెరసాల్లో పెట్టి కౌసుడు వాళ్ళ నాన్న ఉగ్రసేనుడి జైల్లో పెట్టి చెల్లెలి పెడిగేస్తాను ఏమంటావు అన్నట్ట. వద్దునైనా ఈ వయసులో నాకు ఆ శిక్ష వద్దు, నీ చేతి మీదుగానే నువ్వు చెప్పినట్టే కారిస్తానన్నాడు. మా నాన్న మా పెద్దమ్మయ్య చేతిలో కీలుబొమ్మ, వాడు దుర్మార్గుడు, వాడిని ఎవరూ ఎదుర్కోలేరు. అందువల్ల నాన్నగారికి నేను చెప్పుకోవటం వల్ల, అమ్మకి చెప్పుకోవటం వల్ల ప్రయోజనం శూన్యం. ఈ పరిస్థితుల్లో నువ్వే నాకు దిక్కు. స్వామి, దారి ఖర్చులు తీసుకుని హుటాహుటిని ద్వారకా నగరానికి వెళ్ళా. శ్రీకృష్ణుడికి నా ప్రేమ సందేశం చెప్పు, ఆయన ఇక్కడికి తీసుకురా అనగానే, అమ్మ నీకంటే ఎవరన్నా చెప్పువా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నానని 2వ గంట తెలియకుండా ఆయన 7 రోజుల పాటు పగలు రాత్రి ఏకధాటిగా నడిచాడు. అది ఎంత కష్టమండి. 7 అహోరాత్రాలు నడిచాడన్నాడు. ఎందుకని? ముహూర్తం దగ్గరకు వచ్చేస్తుంది. అందువల్ల ఎక్కడ కత్తగా విసిరాది తీసుకోకుండా ఏదో స్నానం కాలపరిచారు అంతో ఎంతో తినడానికి తప్ప మిగతా సమయంలో వీలున్నంత వరకు ప్రయాణం చేసి 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 ఎక్కడి నాగపూరు ఎక్కడి ద్వారక, ఈ కుండెరపురం నుంచి ద్వారకా నగరానికి నడిచి వెళ్ళాడు ఆయన. ద్వారకా నగరం అంటే ఇప్పుడున్నది కాదు, ఇప్పుడున్నది కేవలం సముద్రంలో మునిగిపోగా ఒట్టు మీద శ్రీకృష్ణుడి మునిమనువుడు వజ్రుడు అనేవాడు కట్టిన ఆలయం ఉన్న ప్రాంతం. అసలు ద్వారకంతా సముద్రంలో కలిసిపోయేది. సముద్రం చుట్టూతో ఉండి మధ్యలో ద్వీపంలో ఉండేదన్నమాట. అది అక్కడికి వెళ్ళాలంటే హౌరా బ్రిడ్జి లాంటి ఒక వంతెన ఉండేది. ఆ వంతెన జనాలు వచ్చినప్పుడేమో దింపేవారు, శత్రువులు వచ్చినప్పుడు ఎత్తేసేవారు. ఆ రోజుల్లో కృష్ణుడికి శత్రుభయం తక్కువ కనుక అరుదుగా ఆ వంతెన ఎత్తేవారు అన్నమాట. ఆ వంతెన అన్నమాట నడిచి దీపంలో ఉన్న ద్వారకలో అడుగుపెట్టాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఏకాంతంగా ఎవరూ లేకుండా ఒంటరిగా సుధర్మా సభలో కూర్చున్నాడు. ద్వారకా నగరము కృష్ణుడు నిర్మించినప్పుడు ఆయనకు ఒక సభాభవనం ఇచ్చాడు ఇంద్రుడు. ఆ సభాభవనానికి సుధర్మా సభ అని పేరు. స్యాత్ సుధర్మ దేవసభ అని, దేవతల యొక్క సభ సుధర్మ అని పిలువబడుతుంది. అది మొబైల్ నెట్. బంగారపు స్తంభములతో విశ్వకర్ప తయారు చేసిన ఒక అద్భుతమైన సభాభవనం. దాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి పట్టుకోవచ్చు. అదే కనుక మన దగ్గర ఉంటే ఈ పందిరి ఎక్కర్లే. ఇంద్రుడు మన మీద అభిమానంతో ఆ సభ పంపాడంటే ఇక సభాభవనం ఇక్కడ పెట్టుకొని పురాణం అయిపోయాక మళ్ళీ పట్టుకుపోమనొచ్చు. రాత్రిళ్ళు పట్టుకోకపోతే అది బంగారపు సభ, మన జనాలు పట్టుకుపోక. అమ్మ బాబోయ్, ప్రస్తుతం ఉన్న ప్రజలు ఎటువంటి వాళ్ళు కదలకుండా కూర్చుంటే నా మీద బిల్డింగ్ పెట్టేస్తారు. అందువల్ల ఆ సుధర్మా సభకు ఏలైపోతాం. కానీ అద్భుతమైన సభాభవనం, ఎంతమంది కూర్చున్నా ఇంకొకరికి అందులో సీటు ఉంటుంది. అటువంటి సుధర్మా సభలో సింహాసనం మీద ఒంటరిగా కృష్ణుడు కూర్చుని ఉంటే ఈయన వెళ్ళి పాదాలకి నమస్కరించబోతూ ఉంటే ఆయన టక్కున ఆగండి మహాత్మా అన్నాడు. స్వయంగా ఎదురొచ్చాడు. మీరు నమస్కరించినటువంటి మహానుభావులు విప్రోత్తములని తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. 7 రోజులు నడిచి నడిచి చెమటతో బాగా పాడైపోయింది ఆయన శరీరం. అందుకని శరీరం మీద గంధం చల్లాడు. కాళ్ళు బంగారు పళ్ళెంలో పెట్టాడు. నీళ్లు స్వయంగా తానే పోసి కడిగాడు. అందరూ ఆయన పాదాలు కడిగితే ఈయన ఈ బ్రాహ్మడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నాడు. పూర్వం అందరికీ పిలకలు ఉండేవి. ఈయన పిలకలో ఒక పువ్వు పెట్టాడు. ఇప్పుడు చెవులో పువ్వులు పెడుతున్నారు. గోవు దానం ఇచ్చాడు. ఇన్ని అయిన తర్వాత తన చేత్తో ఆయన కాళ్ళు ఎత్తాడు. నిజంగా ఆ గిరిజోపరుడు ఎంత అదృష్టవంతుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు సమస్త లోకాలకి అభయమిచ్చే తన హస్తంతో ఆయన కాళ్ళు ఒత్తగానే మొత్తం అలసటంతా పోయింది. మంచి ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు తలుచుకుంటే కొండలు ఎక్కి దిక్కడు, అంత ఓపిక వచ్చేది. అనంతరం ఆయన అనుమతి తీసుకుని పక్కనే కూర్చుని మెల్లగా ఇలా అన్నాడు, మహాత్మా, నీ ముఖంలో సంతోషం కనపడుతోంది. నిత్యము సంతోషంతో ఉండేవాళ్ళంటే నాకు బాగా ఇష్టము. ఎందుకు నువ్వు సంతోషంగా ఉంటున్నావో నాకు అర్థమయ్యింది. గతం ఎయ్యదియైన ప్రాప్యంపహర్షతు బ్రాహ్మణుడు తన ధర్మమునడు తరలడా ధర్మంబు కోరికలతనికి కురియుచుండు సంతోషికాడే నిశక్రుడైన నశించు నెత్తనుండైనను నెత్రవోవు
సంతసించనేని సర్వభూత సుగృత్తములకు ప్రాప్త లాభముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును విమతులే నొనర్తు. తనకి ఎంత వస్తే అంతతో తృప్తి పొందేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. కొంతమందికి సంతోషం ఎందుకు ఉండదు అంటే వచ్చిన దానితో వాడికి తృప్తి లేవు. ఇంకా రావాలి ఇంకా రావాలి ఇంకా అనుకుంటాడు. ఈ పిచ్చాడు. మొత్తం భూమండలం మీ చేతికి ఇస్తే మాత్రం ఏ తృప్తి తీరుతుంది? ఇది వీడు ఏం చేసుకుంటాడు? నా వీపే నాకు కనపట్టలేదు కదా, అటువంటి దీనికి ఎంత కావాలి? దీనికి ఎప్పటికి తృప్తి? మొత్తం కబ్జాలు చేసి ఆక్రమించి మోసాలు చేసి హత్యలు చేసి కూడబెట్టిన ఈ సంపద ఒక్క రూపాయి అనుభవించగలుగుతున్నాడు ఎవరైనా గట్టిగా? ఈ పాపిష్టి సొమ్ములు ఏమవుతుంది చివరికి? రోగాలు. ఒక్కడ సక్రమంగా ఈ కలియుగంలో కనపడ్డా ఎక్కడికి చూసినా షుగర్ రోగి, పీకి రోగం, ఇంకో రోగం. దేవుడు ఈనాటి వరకు మొన్ననే 60 నుండి షష్టి పూర్తి చేసుకొచ్చానా, ఒక్కనాడు నాకు షుగర్ లేదు. మళ్ళీ దిష్టి పట్టాడు. దేవుడు రాకూడదు అనుకోరు. ఒక బీపీ లేదు, హాయిగా సుఖంగా ఎల్లి సీటే తిరగలుగుతాం. అలాగని పిచ్చి తిండితనం సుఖకి ఎందుకుంటున్నామంటే వ్యామోహం లేకపోవటం. మరి వ్యామోహం ఎక్కువ ఎంత వచ్చినా తృప్తి లేకపోతే ఆ పిచ్చి పేరుకి అనారోగ్యం వస్తుంది. అందువల్ల అలాంటి వాళ్ళంటే నాకు చిరాకని చెప్పాడంటే కృష్ణుడు ఈ బ్రాహ్మడి వంకతో. నీవు వచ్చిన సంపదతో తృప్తి పొందుతున్నావు, అందువల్ల ఆరోగ్యంగా ఉంటున్నావు, నీ ముఖంలో సంతోషం కనపడుతోంది. సంతోషంగా లేకపోతే ఇంద్రుడు కూడా నాశనం అయిపోతాడు. సంతోషంగా ఉంటే కటిక దరిద్రుడు నిద్రపోతాడు. రూపాయి లేనివాడు పేవుమెంటి మీద దోమలు కూర్చుంటే కూడా నిద్రపోతున్నాడే. కారణం నిర్ధనుండైనను నిద్రపోవు సంతసించనేని అని భాగవతం చెబుతోంది. కాబట్టి వీలున్నంత వరకు తృప్తిగా బతకాలి. సంతోషంగా ఉంటే కటిక దరిద్రుడు కూడా నిద్రపోతాడు. అందువల్ల నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్ళకి, శాంతంగా ఉండేవాళ్ళకి, సజ్జనులకు, గర్వం లేని వారికి నమస్కరిస్తాను. శ్రీకృష్ణుడు అంతటి వాడిని నేను చెబుతున్న మాట నా నమస్కారాలు అందుకోవాలంటే ఈ లక్షణములు కలిగి ఉండాలి. ఇంతకీ నువ్వు ఏ రాజ్యం నుంచి వచ్చావు? నీ రాజు ఎవరు? నీలాంటి వాళ్ళని పోషించి నీకు సంతోషం కలిగేలాగా చేస్తున్న మహాత్ముడెవడు? నీకిదే నా అభయం. నువ్వు కోరితే ఏ పనైనా చేసి పెడతాను. నీ ఇష్టం, ఏం కావాలో కోరుకో ఆ పని నేను చేసి పెడతాను అనగానే కృష్ణ అన్నీ నీకు తెలుసుండి కూడా నన్ను అడుగుతున్నావు చెబుతున్నారు. నేను భీష్మక మహారాజు గారి కులపురోహితుడిని, రుక్మిణికి గురువుని. ఆ అమ్మాయి మనస వాచ కర్మణ నిన్నే నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుందాం. ఆమె పెళ్లి ముహూర్తం అని అంతా చెప్పి శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్న విషయం చెప్పి ఆమె పంపిన ప్రేమ సందేశం ఏకాంతంగా నీకు వినిపించమద్ది. మా అదృష్టం బాగుండి నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి చెబుతున్నాను. ఇప్పుడు నేను చెప్పే మాటలు మా శిష్యురాలు రుక్మిణి చెప్పిన మాటలు, నాకు కావు. ఏ నీ గుణములు కన్నేంద్రియంబులు సోకదేకతాపంబులు తీరిపో, ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకఖిలార్కలాహంబులవుతునుందు, ఏ నీ లసన్నామే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులువాయు, ఏదీ చరణ సేవలే ప్రొత్తు చేసిన భువనోన్నతత్వము పొందగలవు. అట్టి నీ యందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది, నీయాన నానలేదు కరుణదూడుము కౌసారి కలమిదారి శ్రీయుతాకారమని నీ చిత్తసోర. ప్రభు కృష్ణ, నీ పాదములను భక్తితో రోజు సేవిస్తే 3 లోకాల్లో కల్లా గొప్పవాడవుతాడు. ఉల్లోకాలు ఏలాలి అంటే మొత్తం పరమాత్మని ఏం చేయాలి? కాళ్ళు పట్టుకోవాలి. ఎప్పుడైనా మహాత్ముల యొక్క పాదాలు పట్టుకుంటే నెత్తికెత్తిద్దుకుంటాడు ఆయన. ముందు నెత్తికితే కింద బారేస్తాడు. నీ చరణ సేవలు చేస్తే భౌనోన్నతత్వం పొందొచ్చు. కళ్ళు ఎందుకు ఇచ్చాడు బ్రహ్మ?
ఈ కళ్ళతో నిత్యం పవిత్రమైన నీ రూపం చూడ్డానికి, నీ రూపాన్ని, నీ సౌందర్యాన్ని నిత్యం కళ్ళతో చూస్తే కళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. నాలుకతో నిత్యం కృష్ణ, గోవింద, మాధవ, మధుసూదన, మురారి అని నీ నామాన్ని స్మరిస్తే అప్పుడు సంసార సంబంధాలు తొలగిపోతాయి. అందుకే నిన్ను పరమాత్ముడు అన్నారు. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించావు. అప్పట్లో ఆడవాళ్ళకి సిగ్గు ఒకటి ఉండేనండి. ఏటోను ఆడవాళ్ళు సిగ్గుపడుతూ ఉండేవారు. పెళ్లి చూపులు పురుష్ అనేవారు. ఆవిడ ఏమంటుంది, నీ నీ మీద ఒట్టు పెడుతున్నాను, ఆడవాళ్ళకున్న నాన్న సిగ్గు విడిచిపెట్టేశాం. అప్పట్లో ఏమిటో ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఎంత బాధపడిపోయేవారు. మా చిన్నప్పుడు కూడా చూశాను అండి. ఒక ఆవిడ గుమ్మంలో పరుగెత్తుకొచ్చేవాడి, పొడుగ్గా లేననే విషయం అందరికీ తెలియకుండా గడప దాటి వచ్చి సిక్కుపడిపోయి ఆయన నచ్చాడంటే తెప్పను అనేది మా ఇదరిచేది. వాళ్ళ శుక్రుడు మొగ్గ కాదు. ఏమిటో అప్పట్లో అలా ఉండేవారు. ఇప్పుడు కనుక చూస్తేనా ఏం చేస్తున్నావు, నీ ప్యాకేజ్ చెప్తా, నీ లీకేజ్ చెప్తా, ఈ గ్రీన్ కార్డు ఉందా అని ముందే అన్నీ అడుగుతున్నాను. కాలప్రభావం కాలోహి దురతిక్రమ అంటారు. అమ్మవారు రుక్మిణీదేవి ఏమంటుంది, ఇప్పుడు నీ మీద ఒట్టు, స్త్రీలకు ఉండే సిక్కు పక్కన విడిచిపెట్టి నిన్ను పెళ్లి చేసుకోవాలని కోరడానికి నా ప్రేమ సందేశం పంపాను, నన్ను కరుణించు. నువ్వు కంసుని చంపినవాడి, కేవలం కంసుండే కాదు పరమ పాపాత్ములైన నీచులను చీచి చెండాడతావు. లక్ష్మీ వల్లభ మానిని చిత్తచోర, స్త్రీల హృదయములను అపహరించిన వాడి, నీ సౌందర్యం చూస్తే ఏ స్త్రీ అయినా పుట్లో పడక తప్పరు. అటువంటి నీకు నమస్కారం. సాధారణంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాలంటే ఆ అబ్బాయిలో కొన్ని లక్షణములు ఉండి తీరాలి అని ఆవిడ చెప్పింది రుక్మిణి. ఏమేమి లక్షణాలు? ధన్యో లోక గుణాభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీవలదాన శౌర్య కరుణా సౌశోభికున్నిన్ను ఏ కన్యా బొరరు కోరదే మునురమాకాంతలలామందు రాజన్యానేక పసింహ నా వలనలే జన్వించనే మోహము. ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి ఏ అర్హతలు సాధించాలి? ఒకటి, ధన్యుడు అంటే బతికినంతకాలం తన జీవితాన్ని సక్రమంగా గడపరా. ఇంగ్లీష్లో లెజెండ్ అంటాం కదా, అలాగా వాడికి 25 ఏళ్ళున్నా, 20 ఏళ్ళున్నా, లేక 100 ఏళ్ళు వచ్చినా ఎంతకాలం తన జీవితంలో ఒక క్షణం వ్యర్థం చేయకుండా సక్రమంగా గడిపితే వాడిని ధన్యుడు అన్నారు. నువ్వు అటువంటి వాడి. ఇక రెండవది, లోకంలో నీకున్న సద్గుణములు ఇంకెవరికీ లేవు. మంచి గుణాలు ఉండాలి, మంచి వంశంలో పుట్టాలి. ఎందుకంటే మన పెత్తలను పెట్టేగా మన గుణాలు వస్తాయి. అందువల్ల నీ వంశం గొప్పది. ఇవన్నీ ఉన్నా చదువుకోకపోతే సొంతను ఎవరు పెళ్లి చేసుకోరు. నీలో విద్య కూడా ఉన్నది. అక్కడికి ధన్యుడు, సౌందర్యం కలిగిన వాడు, కులం కలిగిన వాడు, విద్య కలిగిన వాడైనా అందం కాకపోతే ఎలా పెళ్లి చేసుకుంటారు? ఎంతో కొత్త పద్మాకర్ గారిలాగా అందంగా ఉంటే ఎవరైనా వరిస్తారు. నీలో రూపం ఉన్నది. కొందరు అందంగా ఉంటారండి, 70 ఏడు వచ్చిన అందంగా ఉంటారు, దిక్కుమాల చుట్టూ రంగేసి. కానీ మరి వయస్సు ఉంటుంది కదా, యవ్వనం కూడా ఉండాలి. నీలో యవ్వనం, తారుణ్యం కూడా ఉన్నది. ఈ లక్షణములున్న వాడిలో సౌజన్యం, మంచితనం ఉండదు. ఎప్పుడు విసుపుకాడు పెళ్ళనమాట, నీ మొహం తగలయ్యి అంటూనే ఉంటాడు. ఇంక అలాంటి వాడిని ఏం పెళ్లి చేసుకుంటారు? చెట్టపట్లాడిపోతూ ఉంటే. నీలో సౌజన్యం కూడా ఉంది. ఈ ఉన్నవాడి దగ్గర డబ్బు లేకపోతే, కనీసం కర్నూలులో డాక్టర్ గారి ఇంటికి అటు ఇటు 4 బిల్డింగ్లు లేకపోతే ఏం పెళ్లి చేసుకుంటాం? అందువల్ల సౌజన్యం కూడా ఉన్న స్త్రీ ఉండాలి. నీ దగ్గర సంపద ఉంది. ఈ లక్షణములున్న వాడిలో బలం లేకపోతే, శత్రువులను జయించి తన భార్యని రక్షించుకోవడానికి బలం అవసరం, అది ఉన్నది నీలో. ఇవున్నా దానం చేయకుండా పిసిరుగొట్టు పేరు వేసి పిసిరుగొట్టువాడితో కాపరం చాలా కష్టం. కొంతమంది దగ్గర అన్నీ మంచినట్టున్నారట, ఒక లోకత్వం ఉంటున్నారట. భార్య ఐస్ క్రీమ్ అడిగితే ఎందుకే ఇంటికి వెళ్ళిపోతాంగా, ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ అంటాడు. ఆవిడ ఐస్ క్రీమ్ అడిగితే రైస్ ఇస్తాడు. ఇదో వెర్రి. కొంతమంది ఎంత డబ్బు రానివ్వండి అలా దాచుకుంటాడు, ₹1 అనిపించడు. నేను ఎంతోమంది చూశాను. కొత్త పంచలు ఇస్తానా, ఆ పంచలు దాస్తాను, ఆ పాత కొడ్డే, అలుక్కొడ్డే, దీక్షణాలు వస్త్రం ఏడాదైనా కొడ్డే. ఏం మనిషో లేదు ఇంకనమో. చక్కగా ఓ మంచి పంచి రాగానే హాయిగా కట్టుకోలేకపోతే ఏమిటి దాచి ఏం చేస్తా? చివరిగా గుట్టలన్నీ ఏమైపోతాయి?
ఏ చదలో కొట్టేస్తాయి, కళ్ళు దాస్తారు, తిండి దాస్తారు, చివరికి కుళ్ళిపోతాయి తప్ప వాళ్ళ జీవితం అంతా వ్యర్థం. నాకు ఈ పిసిరు కొట్టు తిరుగులు చూస్తే ఒళ్ళు మట్టిపోద్ది అని నేను వ్యాసుడు అప్పేస్తాను. వాడి ఆధారపడద్దు. అందువల్ల నీలో లోభత్వం కూడా లేదు, దానం కూడా ఉన్నది, శౌర్యం ఉన్నది, కరుణ కూడా ఉన్నది. ఇన్ని మంచి లక్షణములు 16 గుణములు కలిగిన నిన్ను ఏ స్త్రీ అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నువ్వు విష్ణువుగా ఉన్నప్పుడు ఆదిలక్ష్మి నిన్ను వరించింది. ఇప్పుడు నువ్వు కృష్ణుడిగా పుట్టావు. ఆ లక్ష్మి యొక్క కళతో పుట్టిన నన్ను స్వీకరించు. నువ్వు పురుషులలో సింహం లాంటి వాడి, పురుష శ్రేష్ఠుడి. ఒక సింహం వేటాడి ఆహారం తినబోతూ ఉంటే నక్క అక్కడికి వచ్చింది. సింహం యొక్క ఆహారాన్ని తినబోతుంటే నక్కను చూసి ఏం చేసిన సింహం లాగి ఒక్కటి కొట్టి పంజాతో దాన్ని చితక్ కొట్టి తన ఆహారాన్ని కాపాడుకుంటుంది. ఆవిడ ఎంత ఉపమానం చెప్తుందో చూడండి. నువ్వు పురుషులలో సింహం లాంటివాడు, శిశుపాలుడు నక్క లాంటివాడు. నువ్వు నిజంగా సింహాలు అయితే మెక్కలాంటి శిశుపాలుడు నన్ను పెళ్లి చేసుకోబోతుంటే వాడిని తన్ని నన్ను పట్టుపోయి పెళ్లి చేసుకోవాలి. అందులో ఎంత వ్యంగ్యం ఉందంటే, నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకెడితే సింహాలు తర్వాత లేదు ఇష్టం, లేకపోతే ఇంత మాట అమ్మాక మొగాడు రాకుండా ఉంటాకండి. నువ్వు సింహం అయితే వస్తావు, లేకపోతే రావు. అందువల్ల వాడు గోమాయు. ఆ మూర్ఖుడికి నీ బలం తెలియదు. నువ్వు అక్కడికి రా, ఆ అధమాధవుణ్ణి చీల్చికండాడు, నన్ను పట్టుకుపోయి పెళ్లి చేసుకో. నువ్వు అడగచ్చు, రుక్మిణి నువ్వు అంతఃపురంలో ఎక్కడో ఉంటావు, అంతఃపురం దగ్గర ఉన్నటువంటి ఆడవాళ్లతో పాటు బయట కాపలా కూడా గట్టుదిట్టంగా ఉంటుంది, జడ్డు టైప్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. ఇంతమంది కాపలా వాళ్ళని జయించి అంతఃపురంలోకి అడుగుపెట్టి ఆడవాళ్ళని బెదిరించి నిన్నొక్క దాన్ని తీసుకెళ్ళటం ధర్మమా? ఈలోపు యుద్ధం జరిగితే కాపలా వాళ్ళని చంపాలి, అదొక హింస. ఈ హింస అవసరమా అనుకుంటావేమో, నీకు ఆ దంగక్కర్లేదు. మేమేం చేస్తామంటే పెళ్లికి ముందు మౌనవ్రతం పూలుతాం. మరి కొద్దిసేపట్లో పెళ్లి దొరుకుతున్నారుగా పెళ్లి కూతురికి మంగళస్నానం చేయిస్తారు. స్నానానంతరం అలంకరించుకొని నగలు ధరిస్తుంది. ఈ నగలు ధరించిన దగ్గర నుంచి మౌనవ్రతం పూడుతారు. మౌనవ్రతం అంటే నిజంగా మౌనవ్రతమే. కొంతమంది మౌనవ్రతం కొప్పలు ఊగిపోతాయి. ఈ సైకిల్ తోటి బేతాళుళ్ళగా అరుస్తూ ఉంటే అది పిచ్చెక్కిపోతున్నారు. అలా కాకుండా నిజంగా నిశ్శబ్దంగా ఎవరితో మాట్లాడతారు, సైకిల్ కూడా తీయరు. ఈ మౌనవ్రతంతో ఊరికి చివర ఉన్న పార్వతీ పరమేశ్వరుల ఆలయానికి వెడతారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అమ్మవారిని పూజించాడు శివుణ్ణి. రుక్మిణీదేవి కూడా పెళ్లికి ముందు పార్వతీ పరమేశ్వరుల్ని పూజించింది. మధ్యలో అజ్ఞానులు కొంతమంది శివుడు వేరు కేశవుడు వేరు అని దేశాన్ని ప్రబలింపజేస్తున్నవాడు పరమ నీచులు నాస్తికులు అన్నారు. వాళ్ళు నరకానికి పోతారు. ఈ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి పూజ అయ్యేదాకా మేము మాట్లాడాం. పూజ అయిన తర్వాత అప్పుడు మౌనవ్రతం విడిచిపెట్టి మెట్లు దిగి గుడిలో నుంచి కిందకు వస్తాం. అప్పుడు కాపలా ఎక్కువగా ఉండదు, ఏదో నామకే వస్తే ఒకరిద్దరు భటులు ఉంటారు. అప్పుడు ఎక్కువ మంది జనాన్ని లోపల వదలరు. కత్తులు కటారులతో గుళ్ళోకి వెళ్ళకూడదు. ఇప్పటి కూడా టీటీడీలో లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, ఎంత గమ్మన్నైనా బయట ఆగవలసింది ఏమన్నా ఆ రోజున నియమం అది. కాబట్టి గుడిలోకి వచ్చినప్పుడు కిందకి దిగినప్పుడు నా వెంట ఎక్కువగా కాపలా వాళ్ళు ఉండరు. అప్పుడు వచ్చి ఉన్నది పట్టుకుపోతే ఏ యుద్ధమో ఉండదు, దంతా ఉండదు. వెళ్ళిపోవాలనుకుంటే ఇలాంటి సలహా ఇస్తారట. అమ్మవారు మనకు మంచి సూచనే చేస్తారు బ్రతుల్లో. ఇక నేను గనక దేవతల మీద భక్తి కలిగిన దానినైతే, వ్రతములు చేసిన దానినైతే, దాన ధర్మములు చేసిన దానినైతే, పుణ్యములు చేసిన దానినైతే, నా పుణ్యం వల్ల వసుదేవనందనుడు శ్రీకృష్ణుడు నాకు భర్త అవుగాక, దుష్టులైన జరాసంధాదులంతా శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోదురుగాక, నాకు కృష్ణుడే భర్త అవుగాక అని నా శిష్యురాలు నీకు సందేశం పంపావు. ఇక ఇప్పటిదాకా ఆవిడ చెప్పిన మాటే చెప్తాను కదా, అది సౌందర్యం గురించి వర్ణిస్తాను విను. పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారులూరులు అరుణ ప్రభా మనోహరవులు కరవులు కంబు సౌందర్య మంగళము గళము పరిహసిదార్థేందు పటలంబు నితలంబు
చక్షురుత్సవదాయి చన్నుదోయి మహిద భావాభావ మధ్యంబు మధ్యంబు జతమత్త మధుకర శ్రేణి వేణి భావజాసుగముల ప్రాపులు బొమ్మలు జలజనయన ముఖము చంద్రసఖము. ఆవిడ అరికాళ్ళు అప్పుడే పుట్టిన చిగురుటాకుల్లో ఉంటాయి. చెట్లకి చిగుళ్ళు వస్తాయి కదా, చిగురుటాకులు అప్పుడే పుట్టిన ఆకులు ఎర్రగా ఉంటాయి, దట్టగా ఉంటాయి, కోమలంగా ఉంటాయి. ఆవిడ పాదములు చిగురుటాకుల్లో ఉంటాయి. ఇక తొడలు బంగారపు అరటిబోధుల్లో ఉంటాయి. చేతులు ఎర్రగా తామర పువ్వులో ఉంటాయి, అరుణవర్ణంలో ఉంటాయి. కొంతమంది చేతులు ఎదుగా చూస్తే తామర పువ్వులు అన్నట్టుగానే ఉంటాయి, కోమలంగా ఉంటాయి. ఇంకా కంఠం శంఖం వలె నున్నగా అందంగా ఉంటుంది. నుదురు చంద్ర రేఖలో ఉంటుంది. అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో ఆవిడ నుదురు ఎలా ఉంటుంది. ఇక తల వెంట్రుకలు నల్లగా ఒత్తుగా తుమ్మెద రెక్కల్లా ఉంటాయి. ఇక నడుము ఉందా లేదా అన్నంత సన్నగా ఉంటుంది. పూర్వం ఆడవాళ్ళని అలా వర్ణించేవారు, సన్నగా ఉంటుంది నడుము అనేవారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా కనపడటం లేదులేండి. కానీ ఆ రోజుల్లో నడుము ఉందా లేదా అన్నట్టుగా ఉంది. మహిత భావాభావ మధ్యము అన్నారు. మధ్యము అంటే నడుము, భావము అంటే ఉండుట, అభావము అంటే లేపుండుట. అందుకని మహిత భావ అభావ మధ్యము మధ్యము. ఉందా లేదా అనే సందేహం కలిగిస్తున్నంత సన్నగా ఉంది నడుము. ఇంకా కళ్ళు తామర పువ్వులు, ముఖం చంద్రబింబంలో ఉంటుంది, పెదవులు ఎర్రగా పగడాల్లాగా ఉంటాయి. ఎంతెందుకు, ప్రపంచంలో సౌందర్యవతి అంటే ఆమె మాత్రమే. నేను నిన్ను చూచాను, ఆమెను చూచాను, ఇప్పుడు నిన్ను చూచాను, ఆమెను చిన్నప్పటి నుంచి చూచాను. మీ ఇద్దరిని ఒక పక్కన పెడితే మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అనిపిస్తుంది నాకు. అంత బాగుంటుంది ఆ జోడి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే నీకు తగు అంగనకో తగుదీవు మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు జాత్యములేల నీవు నీ తోయము వారి గూడి కొన్ని తోయదుగా నన్న తెత్తుగా నీవిచ్చేయు శత్రులం నురుము చేయుము చేయుము శోభనం బిల. ఆ సుందరీమణి రుక్మిణి నీకు సరిగ్గా సరిపోతుంది, నీవు ఆమెకు సరిపోతావు. మా గురువుల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, మీ ఇద్దరికీ పెళ్ళి అయి తీరుతుంది. ఇందులో సందేహం లేదు. బ్రహ్మదేవుడి సృష్టిలో అమ్మాయి బాగుంటే అబ్బాయి బాగుండడు, అబ్బాయి బాగుంటే అమ్మాయి బాగుండదు. ఇద్దరికీ ఒకే రకమైన అభిప్రాయాలతో అరుదుగా ఉంటాయట. ఇప్పటికి మనం చూస్తూనే ఉంటాగా, ఎక్కువ దంపతుల్లో ఏదో మీనాటి పుణ్యాత్తుల్ని పక్కన పెడితే భార్యావడి లక్షణాలు వేరు, భర్త లక్షణాలు వేరు. భర్త గారికి ఏమో భక్తి ఉంటే భార్య ఉండదు, ఆవిడ రోజు సీరియల్సే చూస్తుంది, మరి సీరియల్గా పుడుతున్నారండి. లేదా భార్యావడికి పరమ భక్తి ఉంటే రిక్వాళ్ళ మొగుడికి ఏమో తాగుపోతాడు అయి ఉంటాడు. లేదా ఈయన అందంగా ఉంటే ఆవిడ చూస్తే పెట్టలా ఉంటుంది, లేదా ఆవిడ అందంగా ఉంటే ఈయన జెండాలంగా ఉంటాడు. ఏదో రకంగా ఉంటుంది ఈ సృష్టి యొక్క దాంపత్య రహస్యం. కానీ ఈ ఇద్దరు మాత్రం ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు నాకు అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, నీవు నీ సైనికులను మిత్రులను అందరినీ వెంట పెట్టుకొని ఆలస్యం చెయ్యకుండా కుండినపురానికి రా, శత్రువులను జయించు, రుక్మిణీదేవిని తీసుకొచ్చి పెళ్లి చేసుకో. ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి వాళ్ళకి మాత్రమే శుభకార్యం. కానీ మీ కళ్యాణం లోక కళ్యాణం, లోకమునకు శుభం కలుగుతుంది. అందువల్ల మీ ఇద్దరు పెళ్లి చేసుకొని లోకమునకు మేలు చేకూర్చండి. పరమాత్మని కళ్యాణాన్ని లోక కళ్యాణం అంటారు. అందుకే ప్రత్యేకంగా అగ్నిజ్యోతుడు చేయువు శోభనం విలన్, ఈ భూమిని శుభప్రదమైన వస్తువుగా తయారు చెయ్యి. అంటే మీ పెళ్లి జరిగితే భూమికి ఆనందం కలుగుతుంది, ప్రజలకు శుభం కలుగుతుంది అనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. బ్రాహ్మణోత్తమ, ఇప్పటిదాకా నీవు ఎంతో కష్టపడి ఎన్నో విశేషాలు చెప్పావు, ఈ విషయాలు నాకు తెలియవా? ఆవిడ పుట్టిందే నా కోసం, నేను లేకుండా ఆవిడ పెళ్లి ఎలా అవుతుంది, ఆవిడ లేకుండా నేను ఎలా ఉంటాను? ఆమె మీద నాకు ఎంతో ప్రేమ. మా రుక్మిణిని తలచుకొని ఎన్నో రాత్రులుగా నేను నిద్రపోవడం లేదు.
మా పెళ్ళికి మా కాబోయే బావగారు అడ్డం వస్తారని తెలుసు. ఆయనకి చెయ్యవలసిన సన్మానం నేను చేస్తాను. పురాణం అయ్యాక రేపు పద్మాగర్ గారికి చేసే సన్మానం ఒక రకంగా ఉంటుంది, నేరు బావగారికి చేసే సన్మానం మరో రకంగా ఉంటుంది. అగ్ని దారువుని మధ్యించి తెస్తారు. మీరు ఎప్పుడో చూసి ఉంటారు యజ్ఞాల్లో. యజ్ఞములలో అరణ్యాన్ని వధిస్తారు. ఒక కొయ్యి పెట్టి బాగా తిప్పితే అందులోంచి నిప్పు పుడుతుంది. చెట్టు కొమ్మ గట్టిగా రాసుకుంటే ఎద్దు కొమ్మలు ఆ ఘర్షణకి అందులోంచి అగ్ని పుడుతుంది. శత్రువులను నేను అలాగే బాగా మదించి అగ్ని జ్వాల వంటి రుక్మిణిని పట్టుకొచ్చి పెళ్లి చేసుకుంటాను తథ్యం అని పలికాడు. ఆ రాత్రికి తన గదిలో తన మంచం మీద పడుకోబెట్టాడు. మంచి భోజనం పెట్టాడు. ఎంతో సేవ చేశాడు. ఉదయమే ప్రయాణానికి సంసిద్ధమయ్యాడు పరమాత్ముడు. ఆయన రథాన్ని నడిపేటటువంటి సారథి పేరు దారుకుడు. సారథి అంటే రథమును నడిపేటటువంటి సోదకుడు, డ్రైవర్ అన్నమాట. ఆయన దారుకుడు కృష్ణుడి యొక్క రథాన్ని ప్రయాణానికి సంసిద్ధం చేశాడు. ఈ కృష్ణుడి రథానికి 4 గుర్రాలు ఉంటాయి. ఆ 4 గుర్రముల పేర్లు శైవ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకములు. ఈ 4 గుర్రములను సరిగ్గా గుర్రానికి ఆ రథానికి కట్టాడు. ఇంకా జెండా ఉంటుంది, కృష్ణుడి జెండా. దాని మీద గరుడ ధ్వజం ఎగురుతూ ఉంటుంది. అంటే జెండా మీద గరుత్మంతుడు కనపడతాడు. రాముడేమో కపిధ్వజుడు, ఈయనేమో గరుడధ్వజుడు. రాముడికి ముందు ఇక్ష్వాకులంతా సూర్యధ్వజం పెట్టుకునేవారు. జెండా మీద సూర్యుడు ఉండేవాడు. ఒక్క రాముడు మాత్రమే యుద్ధానికి వెళ్ళేటప్పుడు అలా మార్చుకున్నాడు అని పద్మపురాణంలో కూడా రామాయణ కట్ట ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కడికి జెండా మీద ఒక్కొక్క ఎజెండా ఉంటుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క బొమ్మ పెట్టుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు గరుడ వాహనుడు కనుక జెండా మీద గరుత్మంతుడి బొమ్మ ఉంటుంది. దుర్యోధనుడికి నల్లతో శుభం ఉండోయి. వాడు విషం కక్కే లక్షణం కదా, అందుకని నల్లకరాచుపో దుర్యోధనుడికి. అదే ఆంజనేయ స్వామి వారు అర్జునుడికి ఉన్నారు. చెప్తాను కదా, వాళ్ళ సంస్కారాన్ని బట్టి జెండాలు వస్తాయి. గరుడ ధ్వజం రెపరెపలాడుతున్నది. ఇంక అందులో శారంగమనే కోదండం ఉన్నది, విల్లున్నది. సుమందమనేటటువంటి ఖడ్గం ఉంది. కౌమోదకి అనే గద ఉన్నది. పాంచజన్యం అనే శంఖం ఉన్నది. సుదర్శన చక్రం ఉన్నది. ఈ ఆయుధాలన్నీ ఉన్నాయి. అందులోకి బ్రాహ్మణులు ఎక్కించి తాను ఎక్కాడు. ఎప్పుడూ కూడా రథం ఎక్కేటప్పుడు చుట్టూ ప్రదక్షిణ చేసి ఎక్కితే ఎక్కువ శుభమట. వాహనం మీద ప్రయాణించేటప్పుడు ఒక ప్రదక్షిణ చేసి వెడితే యాక్సిడెంట్ అవ్వదు అని యమధర్మరాజు గారు స్మృతిలో ఉంది. అందుకని ఎప్పుడు పూర్వకాలంలో ఒక ప్రదక్షిణ చేసి అప్పుడు రథం ఎక్కేవారు. నేను ఎక్కడవుతుంది మహాభారతంలో రథానికి చుట్టూ ప్రదక్షిణ చేసి ఎక్కాడు అని ఉంటుంది. దానివల్ల ప్రమాదం ఉండదు. వాహన దేవతలు శాంతిస్పెట్స్. అందులో ఈయన ప్రదక్షిణ చేసి ఎక్కాడు. ఆయన 7 అహోరాత్రములు నడిచి వస్తే ఈయన ఒక్క రాత్రములు ఏకరాత్రం అనే శబ్దమునకు అందరూ అనుకున్నట్టుగా రాత్రంతా ప్రయాణం అని కాదు. 2:24 48 నిమిషములను కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఒక ప్రమాణం ఉన్నది. అందువల్ల ఏకరాత్రం అనే శబ్దమునకు 48 నిమిషములుగా కత్తను నిర్ణయించాడు. ఏమైతేనే భాగవతంలో మాత్రం ఏకరాత్రంలో మొత్తం ఈ దేశములన్నీ దాటి దారిలో ఉన్న వాటిని మహావేగంగా వచ్చాడు. రైల్లో వెడితే కూడా నాగపూర్ నుంచి ద్వారక వెళ్ళాలంటే దాదాపుగా 22 గంటలు పడుతుంది. అంత దూరం తక్కువేం కాదు. ఇది నాగపూర్ మహారాష్ట్రలో, అదేమో గుజరాత్లో ఆ చివర ఉన్నటువంటిది. గుజరాత్లో ద్వారక తర్వాత చివరి రైల్వే స్టేషన్ తర్వాత ఏముండదు, అంతా సముద్రమే కదా. అది మీకు తెలిసే ఉంటుంది కదా. ఓఖా అంటారు దాన్ని. పూరి ఓఖా ఎక్స్ప్రెస్ ఎప్పటికి కూడా ఉన్నది. అక్కడ బంగాళాఖాతంలో పూరి దగ్గర బయలుదేరితే ఓఖా దాకా, ఈ తూర్పు సముద్రం నుంచి పశ్చిమ సముద్రం దాకా ఒక ఎక్స్ప్రెస్ ఒకటి. ఆ ఓఖాతో ఇంకా సముద్రం, పశ్చిమ సముద్రం, అరేబియా సముద్రం ఉంటుంది. అరేబియా సముద్రం కాదు, ఈ త్వరకాళ్ళు వచ్చాక బేరెక్టారు, కానీ అది పశ్చిమ సముద్రం. అక్కడి నుంచి బయలుదేరి ఈ కుందినపురానికి వచ్చాడు ఆయన. ఇంకా పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది కదా, అందుకని పెళ్లి కొడుకు గారు కూడా గోదానం చేస్తూ బయలుదేరాడు. గోదానం అంటే గోళ్ళు కత్తిరించుకొనుట, మేసాలు, తల వెంట్రుకలు తీసుకొనుట. పెళ్లికి 2-3 రోజుల ముందు ఈ తల వెంట్రుకలు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం ఇవన్నీ చెయ్యాలి. పెళ్ళి అయ్యేదాకా 15 పండగ అయ్యేదాకా ఈ చవరాలు పనికిరావు. ఇప్పుడేంటో రోజు గీకేస్తున్నారు. అందుకని సరదాగా మేము నిత్య గీకిత గడ్డు వేలు పెరిట్టాం, రోజు ఒరిగేది. కానీ ఆ రోజుల్లో 16 రోజుల పండగ అయ్యేదాకా తీయకూడదు. అందుకని ముందే గోదానము అనే పేరుతో ఈ కార్యక్రమం చేస్తారు. గోదానం అంటే ఆవు ఇవ్వడం కష్టమా? గోదానము అనే శబ్దమునకు
పెళ్ళిళ్ళల్లో ఓ తంతున్నది. ఈ గోళ్ళు తీయుట, మీసములు, తల వెంట్రుకలు మొదలైనవి కత్తిరించుకోవటాయి, ఇవన్నిటికీ కలిపి గోదానం అంటారు. అవి చేసుకునేవారు అన్నమాట. ఇప్పటికి కూడా కొన్ని వంశాల్లో పెళ్లి సమయంలో అమ్మాయి యొక్క గోళ్ళు కత్తిరించాక డబ్బులు వేయడం సంప్రదాయం ఇంకా పోలేదు, పాత సంప్రదాయం ఉన్నది. ఇవన్నీ చేసుకుని శిశుపాలుడు వచ్చాడు. ఈ శిశుపాలుడి పెళ్లికి కృష్ణుడు వస్తాడు. రుక్మిణీదేవిని అపహరించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కృష్ణుడి తండ్రో చంపో రుక్మిణికి శిశుపాలుడికి పెళ్లి జరిపించాలనే ఉద్దేశ్యంతో అక్షౌహిణి సైన్యంతో మగధరాజు జరాసంధుడు వచ్చాడు. మగధ అంటే ఇప్పుడు బీహార్ అనమాట. వాడు అనుయాయినే లాలూ ప్రసాద్. వాడో రకం కట్టి వీడో రకం కట్టి. ఇక జరాసంధుడు అక్షౌహిణి సైన్యంతో వస్తే దంతముక్తుడు అని మరొకడున్నాడు, శిశుపాలుడి కజిన్. వాడొక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. సాల్వుడు అనేవాడు ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. ఇక పౌండ్రక వాసుదేవుడు అని ఒకడున్నాడు. వాడు నేనే కృష్ణుడు అన్నట్టు. ఏయ్ కృష్ణుడు కాదు, నేనే కృష్ణుడు, అందరూ నాకే దండం పెట్టానంటే కృష్ణుడు అందరికి పారేశాడు. ఇదో ఇది ఇంకా నయ్యం, నేనే పద్మాకర్ గారు, నేను కూడా రాలేదు. అది జరిగింది ఇట్లా అండి. ఈ భార్గవు భరత్ ఇంటికి గురువు గారు పంపారు. ఒకడు వచ్చి ఆ రోజు టెస్ట్ వేసి భాగవత సప్తాహం చేశాట. నాకు తెలియకుండా నేను పంపానని. ఎవరన్నా తిరిగి కొడుతున్నాను, ఇంత చదువుకు ఇన్ని రకాలైనటువంటి విశేషాలు తెలుసుకుంటూ కూడా ఇంకా పద్మాకర్ గారు పెట్టి ఎవరినో పంపారంటే ఎలా నమ్ముతున్నారా? డైరెక్ట్గా పీఠాన్ని సంప్రదించకుండా అంత తెలుగుతో కూడా ఎవరినో ఉంటారనిపిస్తుంది. మా డాక్టర్ గారు పేరు చెప్పి ఒకళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారంట. డాక్టర్ గారి దగ్గరికి పంపారండి, నేను తెరవైన సప్తాహానికి సెక్రటరీనండి. ఏది ఈ డాక్టర్ గారు చేసి వాడే సెక్రటరీ అయిపోయాడు. ప్రెసిడెంట్ అండి ఒకడో, నేను మేరే తిన్నానంటూ ఒకడో వస్తూ ఉంటారు. అప్పుడు మా అదృష్టం వల్ల మా సెక్రటరీ నా పక్కన ఉన్న పిఏవాడు కాస్త బుర్రున్నవాడు కనుక అప్పుడప్పుడు డాక్టర్ గారికో లేకపోతే ఈ వేణుగోపాల్ గారికో ఫోన్ చేసి, ఏమండి పలానా వాడు ఎవడో వస్తున్నాడు అంటే నిజమేనా అంటే వాడు మొహం అండి అన్నాక అప్పుడు మేము మారేయాల్సి వస్తుంది. ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది. 10 కోట్ల రూపాయలు అది సెక్షన్ చేశాక నాకు మెసేజ్ వచ్చింది ఫోన్లో, ఏమని, నీవు 10 కోట్ల రూపాయలు కొందిది ఇక్కడ క్లిక్ చేయము, అది క్లిక్ చేస్తే క్లిక్గా నీ మొత్తం ఎగిరిపోయినెత్తే దాంతో కాదు. అసలు నొక్కకండి అయినా, చేతిలో ఫోన్ ఉంది కదా అని కనిపించిన దాని మీద నొక్కారా 80 లక్షలు క్షణంలో పోగొట్టుకుంది ఒక ఈ మధ్యనే తిరుపతిలో. పోయాక ఆ డబ్బులు మీ మీద నమ్మకం అండి, ఏది పోయి డబ్బులు తేవడానికి నా మీద నమ్మకంట. పోగొట్టుకునే ముందు నన్ను అడగదు, క్లిక్ చేయనా నొక్కనా అని. పోయాక మాత్రం గురుదేవా మీ పాదాలు ఆశ్రయించారు, మీరే దిక్కు, మీరంటే నమ్మకం అండి, డబ్బులు ఏమనంటే నేనేం చెప్తాను. పోయాక అందువల్ల పోవడానికి ముందు మాత్రం అడగరా, పోయిన తర్వాత కష్టాలు వచ్చాక అడుగుతారా? అది కెరీర్ తక్కువతనం, అది పిచ్చి మొదలుకి అయిపోరు. ఈ పౌండ్రక వాసుదేవుడు అటువంటి వాడు. మొత్తం కిరీటం పెట్టుకుని, పక్కన చక్రం పెట్టుకుని, గద పెట్టుకుని, ఈ కథ నేను కూడా ఎక్కలేను సుమా, అంత బరువు, ఇదే కౌవదకి, ఇదే సుదర్శన చక్రం, నేనే కృష్ణుడిని, నాకే దండం పెట్టినారు. కృష్ణుడి మీదకి దండయాత్రకు వచ్చాడు వాడు. వాడు కూడా ఈ పెళ్లికి ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు, ఈ డూప్లికేట్ వాసుదేవుడు. ఇలా శిశుపాల, దంతవక్ర, విదూరత, పౌండ్రక వాసుదేవ, సాల్వాదులంతా యుద్ధానికి వచ్చినట్టు వచ్చారు, అంతా అక్షౌహిణి సైన్యంతో. ఈ సైనికులందరినీ ఊరవతలు పెట్టి నగరంలోకి వచ్చినటువంటి అల్లుడి గారు ఓ మంచి విడిది, ఈ పెద్దలందరికీ మంచి మంచి 5 స్టార్ హోటల్స్ ఇచ్చారు ఆ రోజుల్లో. ఈ విషయం బలరాముడికి తెలిసింది. కృష్ణుడు ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా రుక్మిణీదేవిని తీసుకురావడానికి వెళ్ళాడు. అక్కడేమో శిశుపాలుడికి సాయానికి జరాసంధాదులు అపార సైన్యంతో వచ్చారు. అంటే రుక్మిణీదేవిని నా తమ్ముడు అపహరించి తెచ్చేటప్పుడు యుద్ధం అయి తీరుతుంది, అప్పుడు నా తమ్ముడు ఒంటరిగా ఉంటేలాగా, నా తమ్ముడికి నా సాయం ఖాయంగా కావాలనుకుని ఒక అక్షౌహిణి యాదవ సైన్యంతో ఈయన వెళ్ళిరాడు. మొత్తం మీద అందరూ యుద్ధానికే బయలుదేరారు. అంతా సర్జికల్ స్ట్రైక్. కృష్ణుడి ధీరి బలరాముడిని అంతా కూడా పాకిస్తాన్ ఈ కూడా వేసి పారేసి వచ్చేసి మైక్ స్ట్రైక్ అనమాట. ఒకప్పుడు రోజు వేరుండో, ఇప్పుడు భారతదేశాన్ని ఒక మహద్భుడు పరిపాలిస్తాం. మనకేం వేసుకొని ఒక్క కృష్ణుడి యుద్ధం ఏం చేస్తాడు, ఎంతైనా తన తమ్ముడు దేవుడైనా జీవుడిగా ఉన్నాడు కనుక సాయం కావాలనుకుని బలరాముడు బయలుదేరాడు. హరి ఒకడేగినాడు మగధాదులు చైద్యకి తాను సారులై నరపతులెనుందరే నిదలినాడు, కుమారిక తెచ్చు చోట సంగరమగు
తోడు కావలయు కంస విరోధిగినంచు వేగదానరిగి హలాయుధుడు కమలాక్షుని జాడనలేగ సేనతో. ఒక్క కృష్ణుడు చెప్పా తక్కకుండా వెడితే ఎలాగా? అమ్మవారిని అపహరించి తీసుకొచ్చేటప్పుడు యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో నా సోదరుడు యుద్ధమే చేస్తాడా లేక తన భార్యనే రక్షించుకుంటాడా? కాబట్టి తమ్ముడు అమ్మాయిని పట్టుకొస్తున్నప్పుడు నేను సాయం వెళ్ళడం ధర్మం అనుకుని అన్నగారిగా తన కర్తవ్య నిర్వహణ కోసం కృష్ణుడి వెంట అక్షౌహిణి యాదవ సైన్యంతో బయలుదేరాడు. ఈ కృష్ణుడికి బలరాముడికి ఒక సోదరుడు ఉన్నాడు, అంటే సొంతవాడు కాదు, కజని. ఆయన పేరు సాత్యకి. మంచి పరాక్రమవంతుడు, అర్జునుడి శిష్యుడు. ఆయన పైగా అర్జునుడి దగ్గర విలువిద్యలు నేర్చుకున్నవాడు. వాడు కూడా సాయంగా వచ్చాడు. ఇంకా ఈ మహాసైన్యంతో వీళ్ళు బయలుదేరారు. అక్కడ కృష్ణుడు రుక్మిణీదేవి ఉన్న కుండినపురం దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఊరికి కొంచెం దూరంలో బైపాస్ దగ్గర కృష్ణ రసం ఆపన్నాడు బ్రాహ్మణోత్తముడు. పరమాత్మ, నేను నీతో రథంలో కూర్చుని వెళ్ళాననుకో నగరంలోకి నీతో ప్రవేశిస్తే నేనే దగ్గరుండి నిన్ను తీసుకొచ్చిన విషయం మా రాజుగారి కత్త కొడుక్కి తెలుస్తూ, నీకేం మహానుభావుడివి, అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోతావు. ఆ తర్వాత వాడు నువ్వు దగ్గరుండి ఈ పెళ్లి దొరికిస్తావా, వాడిని తీసుకొస్తావా అని నా వీపు తాట తెస్తాడు. మీరు రాజకీయ పార్టీల వాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నా మీరు బాగానే ఉంటారు, మధ్యలో ప్రజలు మేము నలిగిపోతాం. అసలు ఎందుకైనా మంచిది నేను ఊరు అవతలు దిగిపోతాను కృష్ణ అని ఊరికి చివర ఆగిపోయి ఓ నమస్కారం చేసి అట్టదారిలో మరొక దారిలో రుక్మిణి మందిరానికి వెళ్ళాడు. ఈ మాత్రం తెలుగుతేటలు ఉన్నాయి. ఇక సరిగ్గా ఆ సమయమునకే బలరాముడు కూడా సైన్యంతో వచ్చాడు. సైన్యాన్ని రహస్యంగా ఓ చోట ఎవరికి తెలియకుండా దాచి తానొక్కడే రథంతో కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. తమ్ముడు, నేను చేయవలసిన పనులు చేశానన్నాడు. ఈ విషయం కుండినపుర రాజుగారు భీష్మకుడికి రుక్మిణీదేవి తండ్రికి తెలిసింది. నేను పెళ్లికి తెలవకపోయినా మంచి మనస్సు చేసుకుని బలరామకృష్ణుడు పెళ్లికి వచ్చారని భావించి ఎదురొచ్చి స్వాగతం చెప్పాడు. మహాత్ములారా, బలరామకృష్ణులారా, నేనెంతో అదృష్టవంతుని పుణ్యాత్మని. నిజానికి ఆయనకు మనస్సులో కృష్ణుడు అంటే ఇష్టం. కృష్ణుడికి పెళ్లి చేయాలని ఉంది కదా, అది చెప్పలేక నా కూతురు పెళ్లికి నేను కనీసం మీకు ఆహ్వాన పత్రిక కూడా పంపలేకపోయాను కొన్ని కారణాల వల్ల. అయినా మీరు వచ్చారు, మీరు ఎంత మంచివాడు, పెళ్ళయ్యేదాకా ఉండి ఆశీర్వదించి భోంచేసి వెళ్ళండి అనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, మామా నేను లేకుండా రుక్మిణి పెళ్ళి ఎలా అవుతుందిలే అన్నాడు. చెప్పవలసిన వాడు ఆయన చెప్పాడు. బావయ్యోయ్, నీవేం కంగారు పడకు, నేను లేకుండా పెళ్ళి ఎలా అవుతున్నారు కానీ నా బాబు అలాగే సందడిగా అన్ని కార్యక్రమాలు జరుపు. ఇదిగో ఇది నీ విడిది అనగా విడిదిలోకి తర్వాత పెడతాను. ప్రస్తుతం నగరం అంతా ఒకసారి చూడాలి. ఇంతవరకు నేను నీ నగరంలోకి అడుగు పెట్టలేదు, ఫస్ట్ డే వచ్చాను, అంటే అది కర్నూలతో ఒకసారి విదిక్కేస్తాను అని బలరామకృష్ణులు ఆయనకి చెప్పి కాలినడకన నగరమంతా తిరిగారు. బలరాముడు కృష్ణుడు వీధులలో నగర పర్యటన చేస్తున్నారనే విషయం కుండినపుర వాసులందరికీ తెలిసిందండి. ఇంకా వాళ్ళు ఆనందపడిపోయారు, పొంగిపోయారు, ఉత్సాహంతో కృష్ణుడు చూడటానికి వచ్చారు. ఆ సమయంలో ఒక ఆవిడ స్నానం చేస్తూ కృష్ణుడు వచ్చాడనే వార్త వరగానే మధ్యలో బయలుదేరి వచ్చింది. వస్తే స్నానం అయ్యాక బట్టలు కట్టుకుంటే బట్టలు తర్వాత కట్టుకుంటారు, మళ్ళీ కృష్ణుడి యొక్క దర్శనం అవ్వదేమో, క్షణం సేపు బాత్రూములు ఆలస్యం చేస్తే కృష్ణుడు వెళ్ళిపోతాడేమో అని అనుకుని అలాగే పరిగెత్తుకొచ్చింది. అలా ఒకళ్ళు కదండి, స్నానం చేసి చెయ్యక బట్టలు కట్టుకోక పిల్లలకి పాలు ఇచ్చి ఇవ్వక భర్తలకి కాళ్ళు ఒత్తక అన్ని పనులు మధ్యలో విడిచిపెట్టి వచ్చారన్నారు అక్కడ. అందులో ఒక ఆవిడ భర్తకి కాళ్ళు నొక్కుతోంది. ఆయన మత్సబరి పడుకుంటే కాళ్ళు ఇలా నొక్కుతోంది. ఇంతలో కృష్ణుడు వచ్చాడో తిరిగానే డామ్ అనే కాళ్ళు మంచం మీద కొట్టింది. బాబోయ్, నా కాళ్ళు అంటే నీ కాడు తర్వాత చూద్దాం, క్షణం ఆలస్యం అయితే మళ్ళీ కృష్ణుడు దర్శనం కాదు అని ఆ భర్త గారి కాళ్ళు రేపొత్తుతారని ఆ ఒత్తితే మెల్లగా పెట్టకుండా విసిరిపడి పరుగును వచ్చింది. ఈ విధంగా జడలు వేసుకోక పువ్వులు ముడుచుకోక అన్నం తినక అన్ని పనులు విడిచిపెట్టి వర్షాకాలంలో నదులు సముద్రం కేసి మహావేగంగా వేడినట్లుగా కృష్ణుడి దగ్గరకు వచ్చారు. కృష్ణ పరమాత్మ సముద్రం అయితే ఆయన చూడడానికి వచ్చే భక్తులు నదుల్లో ఉన్నారట. అలా అందరూ బయటకు వచ్చి మేడల మీద, మిద్దెల మీద, గోడల మీద, అరుగుల మీద ఎక్కడ పడితే అక్కడ నిలబడ్డారు. జన సందోహంతో నిండిపోయింది కుండినపురం అంతా.
అంత తొడదొక్కిడిగా జనం వచ్చి నిలబడి కృష్ణుడు చూచారు. చూడగానే ఆశ్చర్యం పొందారు వాడు. ఆహా, ఏమి రూపము, ఏమి నడక, ఏమి గర్వము, అద్భుతం ఈ కృష్ణుడి యొక్క రూపం అనుకున్నారు. వాళ్ళంతా మహాత్ములు కనుక వాళ్ళు ఏమనుకున్నారు, తగునీ చక్రి విదర్భరాజసుతకును. ఈ కృష్ణుడు రుక్మిణీదేవికి సరిగ్గా సరిపోతాడు. రుక్మిణి కోసమే కృష్ణుడిని బ్రహ్మ పుట్టించి ఉంటాడు. తత్యంబు వైదర్భ్యో తగునీ చక్రికి సందేహం లేదు, ఈ రుక్మిణి కూడా కృష్ణుడికి సరిపోతుంది. కృష్ణుడు రుక్మిణి కోసం, రుక్మిణి కృష్ణుడి కోసం పుట్టినట్టుగా ఉన్నారు. ఎంత మంచిదగునే దాంపత్యము ఈ ఇద్దరం తగులంగట్టిన బ్రహ్మ నేర్పరిగదా. దర్పాహతారాతియై మగడౌగావుత చక్రి ఈ రమళికిల్ మా పుణ్యమూలంబునన్. ఈ ఇద్దరికి పెళ్ళైతే దాంపత్యం ఎంత బాగుంటుందో. బ్రహ్మదేవ, నీ సృష్టి అప్పుడప్పుడు కొంత మంచి మార్గంలో వెళుతూ ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఆ రోజులు పాపచ్చి బ్రహ్మ తిట్టుకునేవారు అనమాట. మంచి భార్యకి దిక్మాల భర్తని, లేదా మంచి భర్తకి దిక్మాల భార్యని అట్టగడుతూ ఉంటావు. అలా కాకుండా ఈసారి రుక్మిణి కోసం కృష్ణుడిని, కృష్ణుడి కోసం రుక్మిణిని సృష్టించి ఉన్నావు. ఈ ఇద్దరికీ పెళ్ళైతే దాంపత్యం ఎంత బాగుంటుంది. అప్పుడు బ్రహ్మ గొప్పవాడు ఒప్పుకుంటాం, జ్ఞాని అని ఒప్పుకుంటాం అన్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియంది ఏంటంటే ఈయన బ్రహ్మగారి సృష్టి, బ్రహ్మగారి బాబు, బ్రహ్మగారినే సృష్టించిన వాడు. బ్రహ్మగారు ఈయన బొట్టులోంచి పుట్టిన తామర పువ్వులోంచి పుట్టిన బిడ్డ కాబట్టి బ్రహ్మకే శరీరం ఇచ్చినటువంటి తండ్రిని తెలియక బ్రహ్మ వీళ్ళని సృష్టించాడని వాళ్ళు అనుకున్నారు. అనుకుని బ్రహ్మ వీళ్ళకి పెళ్ళైతే ఎంత బాగుందని పొగిడారు బ్రహ్మని. మేము గనక వ్రతాలు చేసిన వారిమైతే, పూజలు చేసిన వాళ్ళమైతే, మా దగ్గర పుణ్యం ఉంటే మా పుణ్యమంతా రుక్మిణికి కృష్ణుడికి ధారపోస్తా. మా పుణ్యం వల్ల శ్రీకృష్ణ పరమాత్ముడు శత్రువులను జయించి రుక్మిణిని తీసుకుపోయి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండుగాక అని మనస్ఫూర్తిగా తమ పుణ్యాన్ని సమర్పణ చేశారు. అలా సమర్పణ చేయడంతో వాళ్ళ పుణ్యం తరగకుండా కోట్ల రెట్లు పెరిగిపోయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇతరులకి ఏదైనా సమర్పిస్తే అది ఎప్పుడూ వెనక్కి వస్తుందంట, రెట్లు వస్తుందంట. ఈ దృష్టిలో పెట్టుకుని అందుకే జపాలు చేసి ఆ జప ఫలితం ధారపోస్తున్నాం. కారణం అది. భాగవతం ఇప్పుడు వీళ్ళు 5 పారాయణ చేశారు లేదా, 5గురు భాగవత పారాయణ చేశాక ఆ ఫలాన్ని వాళ్ళకి సమర్పిస్తే అది వాళ్ళకి ఎలాగో మహాపుణ్యం. ఈ సమర్పణ చేయటం వల్ల వేళ పుణ్యం కూడా 1,00,000 గుణంబుల ఎడిన్నని మార్కండేయ పురాణం చెబుతారు. 1,00,000 రెట్లు పెరుగుతుంది. అందులో ఇతరులకి ఇవ్వడంలో ఉన్న ఆనందం పుచ్చుకోవడంలో లేదు. ఇలా వాళ్ళు అనుకుంటూ ఉండగా కృష్ణుడు వెళ్ళిపోయాడు. అక్కడైతే ఇంకక్కడ రుక్మిణిది గదిలో కూర్చొని తలుపు వేసుకున్నది. ఎందుకని ఆవిడకి కంగారు వస్తుంది. లగ్నం చూస్తే రేపు, పెళ్లి రేపు, ఇప్పటివరకు కృష్ణుడు రాలేదు, నా బతుకు ఏమైపోతుంది. ఇక మహాభయం వేసిందండి ఆవిడికి. పక్క ఒంటరిగా ఎవరిని దగ్గరికి రానివ్వకుండా తలుపులు వేసుకుని కుమిలిపోయి ఏడ్చేది పాపం. స్నానం చేయలేదు, మంగళస్నానం, తిలకం పెట్టుకోలేదు, నగలు పెట్టుకోలేదు, ఏమి ఏడ్చేది పాపం. లగ్నం వెళ్ళి వివాహం కటిసే ఏలారాటు గోవిందుడు ఉద్రిగ్నౌబయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండకృత్యోతపుడేటికి కదసే నా యత్నంబు సిద్ధించునో భక్రం వై చనునో విరించి కృతమిభంగి ప్రవర్తించునో ఘనుడా భూసురుడేగెనో నడువ మార్గశ్రౌతుడై చిక్కెనో వివి కృష్ణుడిది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండనుకూల్యంపతలంచునో తలపడో ఆర్యా మహాదేవియో నను రక్షంపనెరుంగునో ఎరుగదో నా భాగ్యమిట్లో నదో
ఓ రేపే ముహూర్తం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా రాలేదు. తెల్లవారితే ముహూర్తం ముంచుకొస్తూ ఉంటే ఇప్పటి వరకు పరమాత్ముడు ఎందుకు రాలేదు? మనస్సు ఆందోళన చెందుతున్నది. అసలు ఈ పెళ్లి వృత్తాంతం కృష్ణుడి దాకా వెళ్ళిందా, విన్నాడా లేదా ఆయన? విని ఇది తప్పనుకున్నాడా? మా కులగురువు అగ్నిత్యోత్తరుడు, మా బ్రాహ్మణోత్తముడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నా ప్రయత్నం ఫలిస్తుందా, భగ్నమైపోతుందా? బ్రహ్మదేవుడు నా నుదుటి ఏ రాత రాశాడో కదా, కృష్ణుడితో పెళ్ళన్నాడా లేక శిశుపాలుడితో పెళ్ళి రాశాడా అని బాధపడింది. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క రకంగా ఉంది ఆవిడ హృదయం. ఒడిగిపోతోంది. ఆందోళన వల్ల ఏమవుతుందన్నమాట, ఏ నిర్ణయం తీసుకోలేక ఇదా అదా అనుకుంటోంది. ఎంతో గొప్పవాడు, చదువుకున్న గురుస్వరూపుడైన బ్రాహ్మణోత్తముడు అగ్నిజ్యోతుడు వెళ్ళాడని మళ్ళీ అనిపిస్తోంది. అంతలోనే లేదు మధ్యలో ఎక్కడో అలిసిపోయి చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడేమో అని మళ్ళీ అనుకుంటుంది. ఆయన అలిసిపోయి ఉండడు, వెళ్ళే ఉంటాడు. కృష్ణుడికి నా వివాహ వృత్తాంతం చెప్పే ఉంటాడు. వెన్న కృష్ణుడు ఇది తప్పు, ఆడని పిలిస్తే ఏం రావడం ఏమిటి, మామగారు పిలవకుండా అన్నాడేమో అని మళ్ళీ అనుకుంటుంది. కాదు, వస్తున్నాడు అనుకుంటుంది. శివ, ఈశ్వర, అనుకూలిస్తావా, నాకు అనుకూలంగా ఉండవా అనిపిద్ది. మళ్ళీ శివుడికి తిరిగి, అమ్మా జగన్మాత పార్వతీదేవి, శివుడు నీ భర్త కావాలని నువ్వు ఒకప్పుడు ఎంతో తహతహలాడావు, బాధపడ్డావు, తపస్సు చేసావు తల్లి. తాను మనస్సులో ప్రేమించినటువంటి వ్యక్తి భర్త కాకపోతే స్త్రీ ఎంత బాధపడుతుందో నీరు తెలిసినట్టు ఎవరికన్నా తెలుసునా? నాకేదో నువ్వు నన్ను రక్షించవా అనుకుంటుంది. నా అదృష్టం ఎలా ఉందో అనుకుంటోంది. వెళ్ళాడు బ్రాహ్మణుడు, వెళ్ళలేదు బ్రాహ్మణుడు. విన్నాడు కృష్ణుడు, వినలేదు కృష్ణుడు. కృష్ణుడు వస్తున్నాడు, రాడు. ఇలా అటు ఇటు ఊగుతూ ఉండగా గెదగెదలాడిపోయి ఆవిడ కన్నీరు మున్నీరయ్యింది. మున్నీరు అంటే సముద్రం అన్నమాట. కళ్ళల్లోంచి సముద్రంలో నీళ్లు గారిపోయి తల్లికి తన బాధ చెప్పుకోదు. తలుపు తీయదు, లోపల గడియ వేసుకున్నది. స్నానం చెయ్యదు, తిలకం పెట్టుకోదు, నగలు ధరించదు, జుట్టు చిక్కులు తీసుకుని జడ వేసుకోదు. కృష్ణుడు రాకపోతే విషం తిని చచ్చిపోనా, ఉరి వేసుకుని మరణించనా, లేక అగ్నిలో దూకి మరణించనా అని నిర్ణయం తీసుకుంటూ ఎంత బాధపడుతున్న సమయంలో ఎవరన్నా తలుపు తట్టి నేను తీయను అంటూ ఉన్న సమయంలో టక్కని ఈ బ్రాహ్మణోత్తముడు వచ్చి తలుపు తక్కాడు. తక్కగానే ఎవరది అన్నది. నేనమ్మా మీ గురువుని అనగానే అప్పుడు ఆవిడ తలుపు తీసి, ఆ సమయంలో ఆవిడికి శుభశకునాలు అయ్యాయి. ఎడమ చెయ్యి, ఎడమ కాలు, ఎడమ కన్ను అదిరాయి. ఆడవాళ్ళకి ఎడమ వైపు, మగవాళ్ళకి కుడివైపు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అదిరితే అవి శుభసూచికాలు. అందువల్ల శుభసూచికంగా భావించి తలుపు తీయగానే తీసింది కానీ మళ్ళీ ఆయన ముఖం చూడలేకపోతుంది. ఏమో ఆయన ఏ వార్త తెస్తాడు అనే భయంతో ఇలా తల ఉంచుకుని ఉంటే ఈయన కనిపెట్టాడు ఆవిడ బాధ. అందుకని వచ్చాడు కృష్ణుడు అన్నాడు. అంతేగాని కృష్ణుడు అని ఆ బలంగా సాగవీలేదు. కొంతమంది ఏదన్నా పని అయ్యిందో లేదంటే అసలు విషయం చెప్పరు. ఇప్పుడండి నేను ఇంట్లోంచి బయలుదేరానండి. ఒరే బయలుదేరు, అసలు ఏం జరిగిందో చెప్పరంటే అదే చెప్తానండి. దారిలో వస్తానండి, చక్రాలు పడిందండి. ఆ తర్వాత డాక్టర్ గారు హరికృష్ణ గారు పలకరించారండి. ఆ తర్వాత కిరణ్మయ్య గారు కాజీ ఇచ్చారండి. ఒరే నీ దెబ్బతని ఇవన్నీ సరేనా, నా దగ్గరికి వచ్చావా లేదంటే అప్పుడు ఇతడు అరగంట పోయాక ఈ లోపల ప్రాణం పోవచ్చు. అందుకని ఎప్పుడు కూడా క్లుప్తంగా ముందు ఉన్న విషయం చెప్పాలి. పని అయ్యింది అని చెప్పి తర్వాత మిగతా ఉంది చెప్పు సోదంతా. అదే వచ్చాడు కృష్ణుడు అనగానే అప్పుడు ఆనందం వచ్చి ఆవిడ ఏం చేసింది, కన్నీరు ఒక్కసారిగా తుడికేసుకో. మెచ్చే భవద్గుణోన్నతి కమేయధనా వళ్ళులిచ్చే నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులల్లా అడ్డమై వచ్చిన నైన రాక్షస వివాహమునంకొని పోవు నిన్ను నీ సచరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యామణి, నీ గురించి కృష్ణుడికి చెబితే విన్నాడు, సంతోషపడిపోయాడు. నీ గొప్పతనానికి మెచ్చుకున్నాడు. నాకు లెక్కలేనంత డబ్బిచ్చాడు. అది కూడా చెప్పాడు. నాకు బాగా రథాలు, గుర్రాలు, బంగారం ఇచ్చాడు. ఇక నాకేం తిరుగులేవు. సత్యనారాయణ సౌకుడు ఏంటి, ఎంత ప్రొద్దినమైనట్టుపోయినా ఆయన కట్టేసుకుంటాడు. స్వయముగా సుదర్శన చక్రములు ధరించిన పరమాత్మ వచ్చాడు ఇక్కడికి. ఆ పరమాత్ముడు రేపు భయంకర యుద్ధం జరిగిన
ఏమాత్రం వెనుదీయడు. నిన్ను అపహరించి పట్టికడతాడు. నిన్ను పట్టుకుపోతున్నప్పుడు సుర సిద్ధ సాధ్య నర కిన్నర పందగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఎవరడ్డమైన వారిని జయించి నిన్ను పట్టుకుపోయి రాక్షస వివాహం చేసుకుంటాడు. నీ సచ్చరిత్రం, నీ పుణ్యం సర్వం ఫలించాయి. అమ్మాయి అయితే అబ్బాయికి పెళ్లి ఇష్టమే, కానీ అటో ఇటో ఎవరో ఒకళ్ళు ఆ పెళ్లి వద్దన్నారు. అప్పుడు కర్తని ఎదిరించి ఈ తలను బడి చేసుకుంటే ఆ పెళ్లికి రాక్షస వివాహం అని పేరు. అందుకని ఇప్పుడు కర్తను ఎదిరించి ఈయన పట్టుకుపోతున్నాడు కనుక, రుక్మిణిని పెళ్లి చేసుకుంటాడు కనుక దానికి రాక్షస వివాహం అని పేరు తప్ప రాక్షసులు చేసుకునే పెళ్ళని కాదు అది. ఈ వివాహం జరుగుతుంది అనగానే అప్పుడు పూర్తిగా కళ్ళు తుడుచుకుని ఆనందంతో పులకించిపోయింది. హమ్మయ్య అనుకున్నాయి. ఎంత మహోపకారం చేసిన గురువుగారికి నమస్కరించింది. మహాత్మా, నువ్వు రావడం క్షణకాలం ఆలస్యమైతే నేను ఏమైపోయేదాన్నో. సమయానికి వచ్చావు. జల్లజాదేక్షణుతో ఓడి తెచ్చితివి నా సందేశముని చెప్పి. నా ప్రేమ సందేశాన్ని కృష్ణుడికి చెప్పి పద్మాక్షుడు కృష్ణుడిని ఇక్కడికి తీసుకొచ్చావు, నా దగ్గరికి తీసుకొచ్చావు. నందిలువం బెట్టితి, కృష్ణుడొచ్చాడనే వార్త చెప్పి నన్ను నిలబెట్టావు. నీ కృపన్ బ్రతికి నీ దయ వల్ల బతికా. అంటే ఏమిటి? నువ్వు గనక ఈ వార్త ఇంకా సేపు చెప్పకపోతే నేను విషం తాగో, అగ్నిలో దూకో, ఉరి వేసుకునో మరణించేదాది. కృష్ణుడు వచ్చిన వార్త చెప్పబట్టి నేను బతికా, నీ దయ వల్ల బతికా. నీ వంటి పుణ్యాత్మకులు కలరే, ఈనాటి పుణ్యాత్ములు ఈ సృష్టిలో ఇంకెవ్వరూ లేరు, నువ్వే నిజమైన పుణ్యాత్ముడు. దీనికి మీకు ప్రత్యుపకృతి కావింపనే నేర, ఎంత మహోపకారం చేసావు, నా జీవితం నిలబెట్టావు. అటువంటి నీకు ఉపకారం చేసిన నీకు ఏ ప్రత్యుపకారం చేయగలుగుతాను? ఉపకారం చేయడం పెద్ద గొప్ప కాదు, అపకారికి కూడా ఉపకారం చేయాలని శాస్త్రం. కానీ ఇప్పుడు నీకు ఉపకారికి కూడా ఉపకారం చేయలేని స్థితిలో ఉన్నాను. కారణం నేను కన్యామణిని, నా దగ్గర పెద్దగా బ్యాంకు బ్యాలెన్స్ లేదు. ఇక ఏం చేయగలను? అంజలిగా వించద భూసురాంబయమణి సప్పంతు చింతామణి. రెండు చేతులు జోడించి నమస్కారం మాత్రం చేస్తున్నారు. గురుదేవా, నా కుటుంబాన్ని నన్ను నిలబెట్టిన నీకు ప్రస్తుతం చేతులు జోడించి నమస్కారం చేయడం తప్ప మరేమీ చెయ్యలే. బ్రాహ్మణోత్తమ, బంధువుల పాలిటి కోరికలకు ఇచ్చే చింతామణి వంటి నీకు నమస్కారం అనగానే ఆయన నవ్వాడు. నువ్వు నాకేమవ్వాలి అన్నాడు. కానీ ఆవిడ నమస్కరించగానే, అంతటి ఆదిలక్ష్మి నమస్కరించగానే ఆ రోజు నుంచి ఆయన జాతకం మారిపోయింది. ఇక్కడ లక్ష్మి శరీరం విడిచిపెట్టాక మోక్షలక్ష్మి కూడా పొందాడు. అమ్మవారి నమస్కారం అందుకోవడం కృష్ణుని అని అన్నట్టు. ఇక అప్పుడు లేచిందాన్ని హాయిగా పన్నీటితో కన్నీరు తుడుచుకొని జలకవాడింది, సానజి చేసింది, పట్టు వస్త్రాలు ధరించింది, జడ వేసుకున్నది, పువ్వులు పెట్టుకున్నది, నామం కస్తూరి తిలకం తీర్చిదిద్దుకున్నది, నగలన్నీ ధరించింది, మౌనవ్రతం పూనింది. ఈ మౌనవ్రతంతో చిలికత్తెల్లి వెంట పెట్టుకుని శివాలయానికి కోదిక బయలుదేరాడు. ఇప్పటికి కూడా పెళ్లిలోనే గౌరీ కళ్యాణం చేసుకోరు. కాకపోతే ఇప్పుడు కళ్యాణ మండపంలో చేయించేస్తున్నారు, ఆ విడుదలలో చేసుకుంటారు గౌరీ కళ్యాణం. పూర్వం గుళ్ళోకి వెళ్ళే చేసేవారు అన్నమాట. అందువల్ల అమ్మవారు గౌరీ కళ్యాణం చేయడానికి శివాలయానికి బయలుదేరింది. పెద్దగా కాపలా లేరు. ఆ కాపలా వాళ్ళు ఉన్న నలుగురు కిందన్నారు. ఈ తల్లేమో బెట్లెక్కి పైకెక్కింది. గుడి తుడ్డు ప్రదక్షిణ చేసింది. శివపార్వతులకు పట్కేశ్వరప్పలతో నమస్కారం చేసింది. ఆ సమయంలో అర్చకులు అర్చన చేస్తున్నారు. అలా రుక్మిణీదేవి కేవలం పార్వతీ పరమేశ్వరుల్ని మాత్రమే చూస్తూ మనస్సు ప్రార్థన చేసింది. మౌనవ్రతం కదా, అందుకని బయట మాట్లాడకూడదు అని అరవకుండా లోపలే భక్తితో ప్రార్థించి, నమ్మితి నామనంబున సనాతనులైనవు మా మహేశులన్మిమ్ము పురాణ దంపతుల మేలు భజినుతు కదమ్మ మేటి పెద్దోమా దయాంబురాశివి కదమ్మ హరింపతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. అమ్మా జగన్మాత, నిన్ను నీ భర్త శివుణ్ణి ఆది దంపతులంటారు.
మీరు సనాతనులు ఎప్పుడు పుట్టారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే పరమాత్ముడికి రూపం లేదు, తనకు తాను ఒక రూపం తెచ్చుకున్నాడు కనుక ఆయనకి పుట్టుక లేదు కనుక ఫలానా సమయంలో పుట్టాడని చెప్పను. పురాణ దంపతులు పైగా మీరు పార్వతీ పరమేశ్వరులు చరిత్రలో మొట్టమొదటి పెళ్లి చేస్తున్నటువంటి దంపతులు, దేవతల్లో వాళ్ళే ప్రథమ దంపతులు. పురాణము అనే శబ్దములకు పురా అపి నవం ఇది పురాణం, పాతది కానీ కొత్తదిగా ఉంటుంది. ఇప్పుడు మన భాగవతం తీసుకోండి, లేదా ఇంకో పద్మపురాణం తీసుకోండి, ఇవన్నీ ఎప్పటివో పాతవి, కానీ ఎన్నిసార్లు చెప్పినబడి కొత్తగా ఉన్నాయి. భారతాన్ని ఎంతమంది పురాణం చెప్పుంటారు, ఎంతమంది సినిమాలు తీశారు, ఈ భాగవత కథలు ఎంతమంది చెప్పుంటారు. ఈ రుక్మిణీ కళ్యాణం సప్తాహాల్లో ఇక 403, అది కాకుండా అది విడిగా ఎన్నిసార్లు చెప్పారో తెలియదు నాకు. ఇన్నిసార్లు చెప్పినా మళ్ళీ రేపు చెప్తే మళ్ళీ వస్తారు, మీకు కొత్తగానే ఉంటుంది. అది పాతది కానీ కొత్తగా ఉంటుంది, అది పురాణము. అంటే పురాణం అంటే పాతది కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ కొత్తగా ఉంటుంది. పార్వతీ పరమేశ్వరుల్ని పురాణ దంపతులను ఎందుకన్నారంటే వాళ్ళు ఎంతో పాతకాలపు నాటి దంపతులు, కానీ ఇప్పుడు మళ్ళీ మన ఎదురుగుండా ప్రత్యక్షమైతే ఇప్పుడే పెళ్లి చేస్తున్న నవదంపతులు వలి ఉంటారు. అలా ఉండరు సాధారణంగా ఎవరు కూడా, అది పక్కన పెడితే. ఇప్పుడు వీరు ఎవరైనా సరే చూడండి, కొంతకాలం పోయాక వస్తే ముసలాళ్ళలో కనపడుతూ అని అడుక్కుంటూ వస్తారు. ఎంత గొప్ప వాళ్ళైనా కొత్త వాళ్ళుగా కనపడతారా? అరగని కావాలంటే ఈ ఇద్దరు వేడు గొప్పలు గారు నేను భార్యామణి సమేతంగా వస్తే మీ పెళ్ళి 40 ఏళ్ళు అయిందా, 30 ఏళ్ళు అయిందా, 50 ఏళ్ళు అయిందా అని అడుగుతారు. అంటే కారణం శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. కానీ పార్వతీ పరమేశ్వరుడు ఎదురుగుండా కనపడితే అప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి వధువుల్లో ఉంటారు. అందుకని పురాణ దంపతులైన మిమ్మల్ని నేను మనస్సులో భక్తితో నమ్మి కొలుస్తున్నా. తల్లునికి తల్లి విరువు, కత్తం అంటే నువ్వే, ఇంతకంటే పెద్ద తల్లి లేదు. అందుకని అమ్మవారికి తత్తమ్మ అని పేరు. దయా సముద్రురాలివి, నాకు శ్రీకృష్ణుడు భర్త అయ్యేలాగా చెయ్యమ్మ, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నాశనం లేదంటారు తల్లి అని భక్తితో ప్రార్థిస్తూ ఉంటే అమ్మవారి శిరస్సు మీద ఉన్న పూజా పుష్పం కిందకి రాలింది. అలా పూజా పుష్పం రాలనో శుభం. భగవంతుడికి సమర్పించిన పువ్వు అలా రాలితే అది ఎంతో శుభమని శాస్త్రం. ఆ పువ్వే పట్టుకొచ్చి అర్చకులు ఆవిడ చేతిలో పెట్టారు, కుక్కం పూజ అయ్యాడు. వాళ్ళు అక్షపలు దల్లారు, కుంకుమ ఇచ్చారు, పువ్వు ఇచ్చారు. అప్పుడు మౌనవ్రతం విడిచిపెట్టి వాళ్ళందరికీ కానుకలిచ్చింది. మహాత్ములారా, నాకు అర్చన చేశాడు, నన్ను దీవించండి అని వారందరికీ చీరలు, ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి పంచెలు, ఇంకా నగలు ఇవన్నీ పంచిపెట్టింది. వాళ్ళు కూడా ఉత్సాహంగా అవి సేకరించి అక్షతలు వేసి దీవించారు. ఏమని దీవించారు? నీకు పెళ్ళి అవ్వాలని దీవించలేరు. మనోవాంఛిత వరప్రసాద సిద్ధిరస్తు, నీవు మనస్సులో కోరుకున్న వరుడితో పెళ్ళుగా అన్నారు. సాధారణ శుభలేఖ ఇచ్చినప్పుడు అదో ఏవో పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లతో దీవించడం కాకుండా నీవు మనస్సులో ఎవడిని కోరుకుంటున్నావో ఆకలితో కళ్యాణం అవుగాక అని దీవించగానే అప్పుడు ఉత్సాహం మరింత పొంగింది. ఇప్పుడు గుడి మెట్లు మూట కింద కరగడం మొదలెచ్చింది. నేను ఇలా మెట్లు దిగాక తలెత్తుతాను, మెట్లు కనబడితే కిందకి దిగుతాను, దిగ్గానే తలెప్పుతాను, ఎత్తగానే కృష్ణుడు కనపడితే బ్రతుకుతాను, లేదా బ్రతకనని కూడా భీష్మించుకుంది ఆవిడ, భీష్మ కుమార్తె భీష్మ ప్రతిజ్ఞ చేసి. ఈలోపు రుక్మిణీదేవి గుళ్ళోకి వచ్చిందని, పూజ చేసిందని, మెట్లు దిగి కిందకు వస్తుందనే వార్త పెళ్లికొచ్చిన రాజులకి రాజకుమారులకి తెలిసిపోయింది. వాళ్ళు అనుకున్నారు, పెళ్లిలో ఫ్రంట్ రోలో మన ఎలా కూర్చొనేవారు విఎల్పీగా కూర్చుంటారు, వెనక ఎక్కడో కూర్చుంటాం, ఆ చివరున్న వాళ్ళకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కనపడరు, రుక్మిణి గొప్ప అందగత్తె అని విన్నాం, దగ్గర నుంచి చూడాలనే కోరిక ఆమె పెళ్ళయ్యాక తీరదు. పెళ్ళయ్యాక అత్తపురానికి వెళ్ళిపోతుంది కనుక పెళ్లిలో చూద్దామంటే కుదరదు. ఇప్పుడు గుడి దగ్గర చూద్దాం ఆమెను అనుకున్నారు. ఎందుకంటే పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళగలరా ముందుకి, ఏ జరాసంధుడు లాంటి వాడు పెడతారు తప్ప. అందుకని ఇప్పుడే ఆమెను చూద్దామని ఆ రాజులు రాజకుమారులు ఏది చావడానికి సిద్ధంగా ఉన్న ముసలాడి దగ్గర నుంచి నాలాంటి 16 ఏళ్ల కుర్రాడు వరకు అందరూ కూడా గుడి మెట్లకి 2 వైపులా నిలబడి ఆవిడ చూశారు. తెల్లబోయారు వాళ్ళు, అలా నిశ్చేష్టులు ఉండిపోయారు ఆ సౌందర్యానికి. అళివీలాలక పూర్ణచంద్రముఖి ఏనాక్షి ప్రవాళాధరం కలకంఠిన్ నవపల్లవాంగ్రియుగళం గంధేభ కుంభస్తనిన్ పులినశ్రోణి ఇవేంద్రయాన అరుణాంభోజాతకస్రన్ మహోత్పలగద్గిం మృగరాజమధ్యగని
విభ్రాంతాత్ములైరందరూ. ఆమె తల వెంట్రుకలు నల్లగా ఒత్తుగా తుమ్మెదల వలె ఉన్నాయి. తుమ్మెద ఎంత నల్లగా ఉంటుందో వెంట్రుకలు అంత నల్లగా ఉన్నాయి. మంచి తుట్టు తిరిగింది. చంద్రబింబంలా ఉంది ముఖం. కళ్ళు జింక కళ్ళల్లో ఉన్నాయి. లేడి కళ్ళు ఎలా ఉంటాయి అంత పెద్ద పెద్ద కళ్ళు, చించలమైన కళ్ళు. ఆడవాళ్ళ కళ్ళని లేడి కళ్ళుతో ఎందుకు పోల్చారంటే ఈ లేడి ఎప్పుడెందులా కదులుతూ ఉంటాయి కళ్ళు చించలంగా. అలా అందగత్తెల యొక్క కళ్ళు చీటికి వాడికి కదిలితే ముచ్చటగా ఉంటుందని ఏనాక్షి అంద. ఇదంతా నేను రాయలేస్తున్నా భాగవతంలో రాశారు. వాటి నా మీద ఎవరు గీరిలా ఎందుకు వర్ణించారు అనంత. ప్రవాళాధరన్, ఆవిడ పెదవులు పగడల్లా ఎర్రగా ఉన్నాయి. ఇది ఒరిజినల్గా లిప్స్టిక్లు వేలి ఏం దిక్మాల కథలు ఓ రంగులు వేస్తే కంపు అవుతాయి. అలా కాకుండా పుట్టుకతోటి ఆవిడ పెదవులు ఎర్రగా దొండపండుల్లో ఉన్నాయి అనమాట. పూర్వకాలంలో ఎర్రగా పెదవులుంటే అయితే పగడల్లో ఉన్నాయి లేదా దొండపండుల్లో ఉన్నాయి. అందుకే బింబాధరము. బింబము అంటే పండిన దొండపండు. పండిన దొండపండుని సంస్కృతంలో బింబం అంటారు. బింబాధరము అంటే దొండపండులో ఉన్నాయన్నమాట పెదవులు. ఇంకా కంఠం కోయిల కంఠంలాగా మధురంగా ఉంటుంది ఆవిడవి. అప్పుడే పుట్టిన చిగుళ్లలో ఉన్నాయి చేతులు. ఎర్ర తామర పువ్వుల్లో ఉన్నాయి ఆవిడ చేతులు కాళ్ళు కూడా. ఉందా లేదా అనిపిస్తున్నది నడుము. అటువంటి ఆవిడ్ని గజగమనని ఉయ్యారంగా నడుస్తున్నదాన్ని చూచారు. ఆవిడ నడుచుకుంటే ఏనుగు నడిచినట్టుగా ఉయ్యారంగా ఉందన్నమాట. ఏనుగులు చూసారా టీవీగా నడుస్తాయి. అలా ఎవరైనా తిప్పుకుని నడిస్తే పూర్వం గజగమన అనేవారు. అదే మీరు ఉన్నారుగా కొన్ని పాటలు సామజవర గమన. సామజం అంటే ఏనుగు. ఏనుగు వలె శ్రేష్టమైన నడక కలిగిందానా అంటే ఉయ్యారమైన నడక కలిగిందానా అని అర్థం. కానీ గజలక్ష్మిని కష్టమా. అలాంటి ఆ సుందరీమణిని చూచి అలా కళ్ళబోయారు. కొంతమంది అయితే లోపల ఏడ్చారు. ఒరే శిశుపాలని అదృష్టం పుచ్చిపోయింది కదరా, నీ బదులు చహ ఎంత అందగా తిరిగి భారీ అయిపోతుందా, వాకేమో ఎత్తగించుకున్నా పెళ్ళి అవ్వట్లేదు అని ఓ లోపల ఉడికిపోయారు. అతను పెళ్లికి పిలిస్తే ఒక్కొక్కప్పుడు మిత్రులు ఏడుస్తారుండే. అవతల అమ్మాయి అందగత్తైతే క్లాస్మేట్ కదా అని పిచ్చావా, అయ్యయ్యో వీడికి పెళ్ళి అయిపోతుంది, అమ్మాయి నిద్ర వచ్చేస్తుంది అని కొంతమంది అయినా ఏడుస్తారు. అందుకే ఆఖరిని దిష్టి తీయాలి. కొంతమంది సంతోషిస్తారు, నా బతుకిలా ఉందా, వాడికైనా మంచి పెళ్ళం దొరికిందిరే అని కనీసం దానికతో అయినా అంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. శిశుపాలుడు అదృష్టానికి సంతోషించిన వాళ్ళు కొందరు, ఏడ్చిన వాడు కొంతమంది. ఈ చివరి క్షణంలో అయినా ఈ సుందరి మనల్ని వరిస్తే బాగుందనుకున్నవాడు కొందరు. అందుకని వాడు అని బేసం వేరేశారు, తలకాయ వెంటుగా దువ్వారు, అన్నారు. అంటే తగ్గితే ఇటు చూస్తుందేమోనని. ఎన్ని వెకిరి వేషములు వేసినా అమ్మవారు అసలు అటు చూడటం లేవు. అమ్మలా దిగుతున్నప్పుడు తమ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు 1000 క్యాండిల్ బల్బుల్లో విరిగిపోతున్నాయి, చంద్రబింబాల్లో విరిగిపోతున్నాయి. అమ్మవారు చూడకుండా వెళ్ళిపోగానే అమావాస్య చంద్రుడి ఏడుస్తున్నారు అన్నమాట పాపం. ఈ మూర్ఖులు ఎన్ని వెకిలి వేషాలు వేసినా ఆ జగదంబ వాళ్ళ కేసు తోడకుండా అలా తలెత్తింది. తలెత్తగానే కృష్ణుడు కనిపించాలనుకుందిగా. అందులో ఏమైంది, కన్యం రుక్మిణి సూచింది. రుక్మిణి ఎవరిని? చంద్రమండల ముఖం, చంద్రబింబం లాంటి ముఖం కలిగిన కృష్ణుణ్ణి చూచింది. కంఠీరవేంద్రావలగ్రు, సింహం నడువులాగా సన్నని నడువు కలిగిన వాడు కృష్ణుడు. నవాంభోజదళాక్షు, వికసించిన తామర పువ్వుల్లో ఉన్నాయి కళ్ళు. ఆయన కళ్ళు కూడా తామర పువ్వు రేపుల్లో ఉన్నాయి. చారుతర వక్షం, వక్షస్థలం అందంగా ఉంది. ఈ మాట ఎందుకన్నాడు అంటే మీరే ఆలోచించండి. కృష్ణుడి యొక్క వక్షస్థలం నున్నగా అందంగా కోమలంగా ఉంటుంది. అది పరమాత్మని వక్షస్థలం అవడం వల్ల. సాధారణకి మగవాళ్ళ వక్షస్థలం మీద వెంట్రుకలు అవి ఒకటి కొంచెం ఒక రకమైన కర్కశంగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాడు చారుతర వక్షుడు కాడు, అది బోరుతర వక్షుడు. కానీ స్వామివారు నున్నగా అందంగా కనబడుతూ ఉండడం వల్ల అందమైన వక్షస్థలం కలిగిన వాడు అన్నారు. మేఘ సంకాశదేహు, నల్లని మేఘంలాగా నిగనిగలాడిపోతున్నాడు శ్యామల వర్ణంలో. నగారాతి గజేంద్రహస్త నిభవ అవుగున్, ఇక చేతులు ఎలా ఉన్నాయి. నగ అన్న అగ అన్న కొండ, అరాతి అంటే శత్రువు, నగారాతి అంటే కొండలకి శత్రువు ఇంద్రుడు. ఆయన యొక్క గజేంద్రం ఐరావతం, ఐరావతం యొక్క హస్తం అంటే తొండం.
ఐరావతము తొండము వలె ఉన్నాయి ఇటు చేతులు. దానికి ఎంత బాగా రాశారు చూడండి. బగారాతి గజేంద్ర హస్త నిభ బాహుడు. ఐరావతం యొక్క తొండం గుండ్రంగా బలంగా దృఢంగా ఉంటుంది. స్వామివారి యొక్క ఈ చెయ్యి కూడా ఇక్కడ వృత్తాకారంలో గుండ్రంగా ఉన్నది, తొండం ఏనుగు తొండంలాగా బలంగా ఉన్నది. అందుకని ఆయన్ని అటువంటి చేతులు కలిగిన వాడన్నారు. చక్రాయుధం ధరించాడు చేతిలో. పీతాంబరున్ పసుపు పచ్చని బట్ట కట్టుకున్నాడు. ఘనభూషాన్వితు గొప్ప గొప్ప నగలు ధరించాడు, ఆభరణాలు ధరించాడు. కిరీటం, నగలు, కౌస్తుభమణి, చేతికి కంకణాలు, కాళ్ళకి గజ్జలు అన్నీ ధరించాడు. కంబుకంఠు శంఖంలో ఉంది ఆయన మెడ. విజయోత్కంఠం నేను విజయం పొందాలి అనే ఉత్కంఠతతో ఉన్నాడు. నేను యుద్ధం చేస్తే అపజయం ఉండదు, విజయం తప్ప అనుకుంటున్నవాడు. అటువంటి జగన్మోహనున్ కనియన్ రుక్మిణి, సమస్త లోకాల్లో సుందరాకారుడైన అందరినీ మోహింపచేసి అందగాడైన కృష్ణుడిని చూచిందో లేదో కృష్ణుడు అప్పటికే రెడీగా ఉన్నాడుగా. ఎలా ఉన్నాడు? రథమేమో అటు తిరిగి ఉంది, తొట్టులోకి ఇటు తిరిగాడు. సారథి రథం తోలడానికి సిద్ధంగా ఉన్నాడు. డ్రైవర్ గారు స్టార్ట్ అంటే దూకెత్తడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడు కూడా. గురువు గారు కథలనా అంటే జనం వచ్చి మీద పడరు, అదే రెడీగా ఉంటారు. అలా సంసిద్ధంగా ఉంటే ఈయన ఇటు తిరిగాడు. తిరిగి ఎడం చేత్తో రుక్మిణి నడు అలా ఎత్తి రథంలో పెట్టుకున్నాడు. భార్య అలా ఉంటే ఎత్తుకోవడం తేలిక. భార్యని చేత్తో ఎత్తి అగ్గులో పెట్టమన్నాడు. నేను చెప్పలేదంటే కృష్ణుడు అలా ఎత్తి రథంలో పెట్టాడు. పెట్టి వెంటనే బై అని శంఖం ఊదాడు. శంఖం ఊతూ ఉంటే అందరికీ చెవులు తుప్పు వదిలిపోయింది, కొందరికి చెవులు కూడా వచ్చేసింది. శంఖం ఊది పోని సారథి అన్నాడు. సారథి మహావేగంగా హుటాహుటిన రథం తోలాడు. సైద్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకములని పేర్లు కలిగిన గుర్రములు మహావేగంగా డెక్కలు గిరగడలాడిస్తూ దరదరలాడిస్తూ పరిగెత్తాయి. అవి పరిగెడుతూ ఉంటే వాటి కాలి గిట్టల నుంచి రథచక్రాల నుంచి దుమ్ము లేచిపోయింది. ఆ దుమ్ము ఏం జరుగుతోందని చూస్తున్నటువంటి వాళ్ళందరి కళ్ళల్లో పడింది. ఇది కళ్ళల్లో దుమ్ము కొట్టడం అంటే. ఇలా ఆ కళ్ళలో దుమ్ము కొట్టి పారిపోయాడు క్షణంలో. అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మెరుపు మెరిసినట్టు అయిపోయింది. తడుము పట్టుకోవడం, అందులో కూర్చోబెట్టడం, శంఖం ఊదడం, రథం తోలడం, దుమ్ము లేవడం, వాళ్ళ కళ్ళల్లో పడడం, మొత్తం మీద దుమ్ము రేసిపోయింది. వాళ్ళ కళ్ళు మూసుకుపోయి కళ్ళు తెరితేస్తే అక్కడ ఏమీ లేదు, అంతా మాయం ఉడక్కి. కొందరు ఏమో ఏడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అమ్మాయ్యా భలే దొరికింది అనుకుంటారు. కొంతమంది మాత్రం అయ్యో పాపం శిశుపారుడి పెళ్ళి అయిపోయింది, పేట్ల మీద పెళ్ళి అయిపోయింది అనుకున్నారు పాపం. వెంటనే ఈ విషయం విన్నటువంటి జరాసంధుడు, దంతవక్త్రుడు, విదూరథుడు, శిశుపాలుడు, పౌండ్రకు వాసుదేవుడు మొదలైన వాళ్ళంతా కళ్ళు పటపట కొరికారు. ఎంతమంది వీరాధి వీరులను లెక్క చెయ్యక ఒక గోపాలుడొచ్చి అమ్మాయిని పట్టుకుపోతాడా, వాళ్ళు డొక్క చీరేస్తాం అంటూ తమ సైన్యంతో కృష్ణుడు వెంటబడ్డాడు. ఈలోపు రుక్మిణి రథంలో కూర్చుని స్వామి మొహం ఎలా ఉంది అని అలా చూశాను. అలా చూడగానే ఆయన సిగ్గుపడి తల ఉంచుకున్నాడు. ఈసారి ఆయన చూస్తే ఈవిడ సిగ్గుపడి తల ఉంచుకో. మాయిదార్జు పూర్వం అలా సిగ్గు అనమాట. ఈయన చూస్తే ఆవిడేమో పురుష్ అని తల ఉంచుకునేవి. ఆవిడ చూస్తే స్త్రీ అని ఆయన ఉంచుకున్నాడు. అదొక నాటకం, జగన్ నాటకం. పరమాత్ముడి లేరా. హరి చూచిన సిరి చూడదు, సిరి చూచిన హరియు కనడు, చిడిముడి పడుతుందన్నారు పాత్ర గారు. కృష్ణుడు చూస్తే రుక్మిణి తోడదు, రుక్మిణి చూస్తే కృష్ణుడు తోటం. ఇద్దరూ కొంచెం సేపు అయ్యాక కొంచెం సిక్కు విడిచిపెట్టి ఒకడి ముఖాలు ఒకటి చూస్తున్నారు. ప్రేమగా చూసుకునే లోపు ఇంకా గట్టిగా ఒక్క ముక్క కూడా మాట్లాడుకోలేదు. ఈ లోపు దడ శబ్దమయ్యింది వెనక వేకు. రుక్మిణి కంగారుపడి అడ్డు తోసింది. చూస్తే 7 అక్షౌహిణీల సైన్యంతో జరాసంధాదులు వెట్టబడుతున్నారు. ఒక్క క్షణం కంగారు పడిపోయింది ఆవిడ. బేలయిపోయి స్వామి ఏమి అన్నట్టుగా చూసింది. అప్పుడు ఆయన నవ్వాడు. వై డు యూ ఫియర్ వెన్ ఐ యామ్ హియర్, సీ దట్ సైడ్ అన్నాడు. అంటే హెడ్లైక్ చూసి వచ్చాడండి. నీకెందుకు భయం, నేనున్నానుగా ఇక్కడ, అటు చూడనేసరికి ఆ వేకు నుంచి బలరాముడు యాదవ సైన్యంతో వీళ్ళ మీద పడ్డాడు. వాళ్ళు పట్టుకుంటారు, సందట్లో సరిగా మనం వెళ్ళిపోదాం అన్నాడు. ఈ రథం వెళ్ళిపోయింది. ఈ సైనికులు వచ్చి వీళ్ళ మీద పట్టారు. ఇక ఏం యుద్ధం అంటే బలరాముడు అంతటి వాడు ఒక్క క్షౌహిణీ సైన్యంతో వీళ్ళ మీద పట్టాడు. వీళ్ళు 7 అక్షౌహిణీల సైన్యం.
హసిత హరి నీలలి భవసనము విశాలకటి అసమనయ నాద్రిపరి లసితముగు మేఘోల్లసనము వహింప కర కెసలయము హేమమణి వెసర వలయద్యుతులు దెసలతుద లందుం పసలుగురియంగ బలుడు తర హసితము ముఖాప్యమున నెసగ ఘనకాలాయ సమయ మహోక్రతర ముసలము వడిన్ వెసరి కసిమసకి శత్రువుల అసువులకు బాక. బలరాముడు ఇంకా ఎలా ఉంటుంది అంటే కష్టపడ్డదట, చాలా చిరునవ్వు నవ్వుతున్నాడు అన్నారు. తరహసితం అంటే చిరునవ్వు నవ్వుతూ ఉండగా, సాధారణంగా ఏదైనా పని చేసేటప్పుడు మరి కనీసం ఒకవేళ చదివేటప్పుడు ఇలా పెట్టేసి చదివేస్తా బిక్మాలి, కళ్ళు ఇలా పెట్టి మూతిలా పెట్టి తలకాయ ఇలా పెట్టి కంగారు పడిపోయి స్టేజ్ మీదకి వస్తే మాట్లాడమంటే కలుస్తుంది అసలు రహస్యం. అంటే ఏ పని చేసినా టెన్షను. కానీ ఆయన యుద్ధం చేస్తున్నట్ట, ఆ యుద్ధం చిరునవ్వు నవ్వుతూ చేస్తున్నట్ట. అంటే యుద్ధం ఆయనకి నవ్వులాట లాంటిది. ఆయన చెయ్యి ఎర్రగా ఉన్నది. ఆ చేత్తో రోకలి పట్టుకున్నాడు, ఓ చేత్తో నాగలి పట్టుకున్నాడు. పట్టుకుని ఆ నాగలి అలా విసిరి 100,000 మంది మధ్యలో ఉన్న సైనికుల్ని పళ్ళున ముందుకు ఈడ్చి నాటు 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 అంటే ఇది ఆటు యుద్ధం. ఈ నాగలి వేసి బర్రులు లాగి రోకలు కూర్చుని దమ 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 అది అయినా మొదలెచ్చాయి. మనకి తిరుపతి కొండ మీద వెత్తలేదు కొబ్బరికాయలు పైన పడతారు కదా, కొబ్బరికాయలు పటా పటా కొట్టుకుంటూ ఒక ఆవిడ నిజంగానండి వెళ్ళింది. నేను ఒక 10 ఏళ్ల పాటు రెగ్యులర్గా తిరుపతిలో చాలా కాలం కళ్యాణ మండపంలో చెప్పేవాడిని, అన్నమాచార్య కళ్యాణ మండపం. అప్పుడప్పుడు మేము కాలు నడకన పైకి వెళ్ళేవాళ్ళం. వెడుతున్నప్పుడు ఒక ఆవిడ నా కళ్ళ ముందు కొబ్బరికాయలు వాళ్ళు ఆయన మోస్తున్నాడు, బస్తా ఆయన మోస్తున్నాడు. ఈవిడ ఒక్క కొబ్బరికాయ పెట్టి మీద కొడుతూ పగలు కొట్టుకుంటూ పెడతాను. అలా కొబ్బరికాయ కొడితే చాలు పట్టన ముక్కలు అయిపోయి. నేను ఆశ్చర్యపోయి, గుళ్ళో కూడా మేము కొట్టలేకపోతున్నాం, నువ్వేమో భలే పగలు కొడుతున్నావు రాళ్ల మీద మెట్ల మీద ఈ కొబ్బరికాయ అంటే, కొబ్బరికాయ నేల మీద కొట్టేప్పుడల్లా మా ఆయన తలకాయ అనుకుని పగలు కొట్టేస్తానంద. మరియో ఆయన పక్కనే ఉన్నాడు పాపం. అచ్చేత అజనవాట రాయసం కొబ్బరికాయ పట్మలు కొట్టేప్పుడల్లా మా ఆయన బుర్రన పగల కొడుతున్నానండి, కసితో పగలు కొడితే అది ముక్కలోకి ఏమవుతుంది. ఆనాడు కొబ్బరికాయ ఎలా పగిలిందో అలా వీళ్ళ పలకాయలన్నీ పగిలిపోయాయి. ఆయన తెల్లగా ఉంటాడు బలరాముడు, కట్టుకున్న వస్త్రం నల్లని బట్ట. అది ఎలా ఉంది దృశ్యం అంటే, హిమాలయ పర్వతం మీద నల్లని మేఘం అలువుకున్నట్టుగా ఉందన్నారు. అలా తెల్లని వాడు నల్లని బట్టతో శోభిల్లుతూ భార యుద్ధం చేశాడు. అంతలోనే ధనుస్సు పుచ్చుకున్నాడు, ధనుష్టంకారం చేసి బాణములు గుప్పించాడు. ఆయన ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎక్కువ పెడుతున్నాడో వేస్తున్నాడో తెలియదు. ఆయనతో పాటు ఆయన తమ్ముడు సాత్యకి మొదలైన వాళ్ళంతా బాణాలు కురిపిస్తూ ఉంటే, ఈ బాణవర్షంతో కొందరికి తలలు తెగాయి, కొందరికి కళ్ళు, కొందరికి పళ్ళు, కొందరికి చర్మం, కొందరికి నాలుక, కొందరికి చెవులు, కొందరికి నడుం, కొందరికి కాళ్ళు కీళ్ళు ఒళ్ళు తెగి ముక్కలై తునాతునకలై కింద పడిపోయాయి. ఈ భయంకరమైన శరీరములు కుప్పలుగా పడిపోతూ అంటే, శరీరం నుంచి వచ్చిన రక్తం ఒక ప్రవాహంలా వెళ్ళిపోయిందన్నారు, నదిలా ప్రవహించింది. ఆ నదిలో చేతులు కొట్టుకుపోయాయి, అవి చేపల్లా ఉన్నాయి. నడు మొసళ్ళల్లా కనపడింది. ఈ తలలు కొట్టుకుపోతున్నప్పుడు నెత్తి మీద వెంట్రుకలు నగులు నాచుతో నిండి ఉన్నాయా అన్నట్టుగా కనపడ్డాయి. ఈ విధంగా ఒక రక్త ప్రవాహం వెళ్ళిపోయి అంత భీకర యుద్ధం జరిగింది. మొత్తం జరాసంధాదుల సైనికులంతా నాశనం అయిపోయారు. చివరికి జరాసంధుడు మొదలైన వాళ్ళు గుర్రాలెక్కి పారిపోయారు, కత్తాళ్ళు పారిపోయారు, సైనికులు తెచ్చారు. అలా పారిపోతూ ఉండగా జరాసంధుడు హఠాత్తుగా గుర్రం మీద పోతున్నవాడు అలా పక్కకి దిప్పి, ఒరే మనందరం పరిగెత్తుకొస్తున్నాం, పెళ్ళికొడికి ఏమయ్యాడో, వాడు బతికాడో, వాడికి పిండం పెట్టాలా, పెళ్ళికని వచ్చిన వాడికి కొప్ప తీసి శ్రాద్ధం పెట్టాలా అని పక్కకి చూస్తే అక్కడ ఇంకో గుర్రం మీద పరిగెత్తుకొస్తున్న శిశుపాలుడు కనపడ్డాడు. కనపడగానే వెంటనే పగతుర చేతిలో పడక ప్రాణముతోడు తనున్నవాటదే. ఓరి శిశుపాల, ఈ యుద్ధంలో నువ్వు కూడా పోయావనుకున్నావు, శత్రువుల చేతిలో పడి చావకుండా బతికే ఉన్నావా, ప్రాణంతోటే ఉన్నావా అన్నాడు. అసలే పెళ్ళం పోయేకారు వాడు ఏడుస్తుంటే నువ్వు బతికే ఉన్నావా అంటే ఏడోగా అవుతాడు వాడు వెంటనే. అంటే మీ అందరూ నేను చచ్చిపోవాలి కోరుకుంటున్నారా అన్నట్ట. లేదు నాయన, మా ఉద్దేశం అది కాదు, నువ్వు తెస్తే మాకేం వస్తుంది, ఇంత గందరగోళంలో అందా పోయారు కనుక నువ్వు కూడా పోయావేమో అనుకున్నావు, ఇంత పిండనే కదా పెట్టడం అనుకున్నావు. అందులో పక్కనే తుంగభద్ర కూడా ఉంది, నదీ తీరానికి కూడా వీళ్ళు అత్తో కలపక్కర్ లేకుండా. కానీ అదృష్టం బతికావు అనగా ఏం బతుకు, బంగారం లాంటి భార్య పోయింది అంటాడు. ఏడవక అనవసరంగా, భార్య ఎక్కడ, ఆవిడ ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా. పీటల మీద జీలకర్ర దల్లం పెట్టిన తర్వాత కూడా అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు. అటువంటి సమయంలో పెళ్లికి ముందు వెళ్ళిపోయింది ఆవిడ, ఏం బాధపడతారు ఆయన. బ్రతుకవచ్చు
ఒడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగనే నీ భార్య కలదు. బ్రతికి నీవు భార్య పట్టు దయ్యమెరుంగు వగవలదు చైద్య వగవలదు. శరీరంలో ప్రాణం ఉంటే ఎలా అయినా బతకచ్చు. కర్నూలులో ఎలాగో ఫ్రీగా భోజనం పెట్టే సత్రం ఉంది, అక్కడికి వెళ్ళి బెక్సాతం ఎత్తుకునైనా బతకవచ్చు, దచ్చం ఎత్తుకు బతకవచ్చు. శరీరంలో ప్రాణం ఉంటే పచ్చలా ఒక తిరిగి బతకవచ్చు. నువ్వు బ్రతికానని సంతోషించి నీ భార్య సంగతి ఆ దేవుడికి తెలుసు, దయ్యానికి తెలుసు. ఏడవకు, ఈ భార్య కాబట్టి మరో భార్య వస్తుంది అని ఓదారిస్తే బతికా. ఇంకో భార్య వస్తుంది కాదు, రుక్మిణి వంటి భార్య రాదు అని ఏడుస్తూ కుమిలిపోతూ అలాగో ఇంటికి పోయాడు. వీళ్ళిలో ఉండగా రుక్మిణి తత్తనగారు రుక్మి వాడు పళ్ళు పటపట కొరికాడు. నా చెల్లెల్ని ఈ దుర్మార్గుడు కృష్ణుడు అపహరించి పట్టుకుపోతాడా, వాడిని చంపకుండా లేక జయించకుండా నా చెల్లెల్ని తీసుకురాకుండా నేను కుండినపురంలో అడుగు పెట్టం అని భీష్మకుమారుడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. కొంత సైన్యాన్ని వెంటబెట్టుకున్నాడు, ఒక రథం ఎక్కాడు. ఈ బలరామాదులు యుద్ధం చేస్తున్నది ఇప్పుడు వెళ్ళడం కష్టం కదా, అందుకని మరొక మార్గంలో చాలా రూట్లు ఉంటాయండి, బైపాస్. మరొక మార్గంలో కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణ ఆగు అన్నాడు. ఆగమని ఒక బాణమేమో కృష్ణుడు నుదుటి కొట్టాడు, ఒక బాణం కుడి భుజం మీద, ఒక బాణం ఎడం భుజం మీద. ఇలా 3 బాణములు కొట్టగానే కృష్ణుడి శరీరంలో బాణములు తగిలి రక్తం కొంచెం కారింది. అప్పుడు పళ్ళు పటపట కొరికి నవ్వుతూనే వికటాట్టహాసం చేస్తూనే అప్పుడే విజయం తనదైనట్టుగా భావించి ఏమన్నాడు, కృష్ణ నువ్వెంత నీ బతికంత, మా సరివాడవా మా పాపగొని కోవ ఏ పాతి గలవాడవేది వంశమెందు జన్మించితివెక్కడ బెరిగితి వెయ్యది నడవడి ఎవ్వడెరుగు మానహీనుడవీవు మర్యాదలును లేవు మాయగై కొలిగాని పలయరావు నిజ రూపమున శత్రునివకంబుపై బోవు వసుదేసుదవు కావు ఆగిలేదు కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువవేరి గల్లయ్య కాల శిఖి శిఖా సమాన శతశిలీ ముఖముల గర్వ గల్లగొల్దు కలహవల్దు. కృష్ణ నువ్వెంత నీ బతికంత, మాతో సమానమైన వాడిని అనుకుంటున్నావా? మేము మహారాజును, నువ్వు కేవలం గోపాలుడి పశుపాలకుడి. నువ్వు మాతో పక్కన కూర్చోడానికి కూడా అర్హత లేనివాడు అయ్యుడు కూడా మా అమ్మాయిని ఎత్తుకుపోతావా? నువ్వు ఎక్కడ పుట్టావో ఎవరికైనా తెలుసా? నీ వంశం ఏమిటి, నీ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి అని చెప్పాడు. ఇదంతా పరమాత్మకి పొగడ్తయ్యిందండో. నిజంగా పరమాత్ముడు అతనికి సమానుడు కాదు, అతనికంటే అధికుడు. ఈ బోడి మనుషులు ఆయన్ని సమానం అవుతారా? నువ్వు ఎక్కడ పుట్టావన్నాడు. పరమాత్మకి పుట్టుక లేదు అని అంతరార్థం. నీ కులం ఏమిటన్నాడు. ఈ మానవులు ఏర్పాటు చేస్తున్న కులాలు తప్ప భగవంతుడి సృష్టిలో కులం అనేది లేదు, వర్ణ వ్యవస్థ అన్నది తప్ప. చేసే పనిని బట్టే పేరు పెట్టారు తప్ప అసలు ఈ కులాలు లేవంటే అబద్ధం. ఇదంతా ఏ పురాణంలో లేదు. ఎవడన్నా రమ్మని తెట్టే చూస్తానే. ఇప్పుడు మన కర్మగాలి వద్దు వద్దంటూ కులాల పేరుతో కొట్టుకుతొస్తూ ఏ కార్తీక మాసం వచ్చినా కుల సంఘాల పేరు మీదుగా ఈ అన్న సంతర్పణలు భోజనాలు కార్తీక భోజనాలు పెట్టుకుంటారు. కానీ ప్రపంచంలో ప్రతి ప్రాణి పరమాత్మ యొక్క సమర్పణని ప్రాణాత్మక ఇస్తే అందరూ భగవత్స్వరూపులు. అందులో ఆయన కులం ఎక్కడుంది, గోత్రం ఎక్కడుంది? లక్ష్మీదేవి కనుక ఆవిడని ఎత్తుకోవడానికి నువ్వే అరువుడివని చెప్పకుండా చెప్పాడనమాట. కృష్ణ నువ్వు మహారాజువు కాదు అన్నాడు. ఆయన మహారాజు ఏమిటి, అసలు ఏది కాదు, రాజు కాదు, ఇంకోటి కాదు. నీవు గుణరహితుడవు అన్నాడు. అంటే నీకు గుణములు లేవని అర్థం. నిజమే, పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మ. ఇలా పలికి నీవు మా అమ్మాయిని విడిచిపెట్టకపోతే నేను నా ధనుస్సుకి బాణములు ఎక్కుపెట్టి నీ మీద ప్రయోగిస్తాను. నా బాణములు అగ్నిజ్వాలల వంటివి, పిడుగుల వంటివి. పిడుగుల్లాంటి బాణములతో నిన్ను భస్మం చేసి నీ గర్వం సర్వం కర్వం చేసి మా అమ్మాయిని పట్టుకుపోతాను అని మళ్ళీ ఇంకో బాణం లేయిపోతూ ఉండగా, చాలు 3 బాణాలు కొట్టి అయిపోయింది చాలు అని తన కోదండం ఎక్కుపెట్టి వాడి ధనుస్సు నరికేశాడు. వాడు ఇంకో ధనుస్సు తీస్తే అది నరికాడు. వాడి జెండా విరగొట్టాడు. వాడి గుర్రములు చంపాడు. సారథిని చంపాడు. రథచక్రాలు విరగొట్టాడు. రథం కుక్కకూలేక వాడు కత్తి తీస్తే ఆ కత్తిని కూడా నరికి ఇంకా చాలు బావా అని తన సునందం అనే కత్తి దూసి రథంలో నుంచి 28 అడుగులెత్తు పైకి లేచి లంఘించి వాడి దగ్గరకు దూకాడు. ఒక్క దూకు దూకాడు. అది హై జంప్ అంటే, లాంగ్ జంప్. అలా దూకి వాడి దగ్గరకు వచ్చి వాడి కిరీటం తోసి వాడి జుట్టు పుచ్చుకుని వంచాడు. కత్తెత్తాడు.
క్షణమాగితే వాడి తల తెగి కింద పడిపోయేది, కణలో వాడి తలకాయ తెగేది. ఆ తెగేలోపు రుక్మిణి పరుగున చేయి పట్టేసింది. చూసారా అన్నయ్య మీద ప్రేమ. ఈ చెల్లెళ్ళకి అన్నయ్య గారి మీద ప్రేమ అలాగే ఉంటుంది అన్నారు. భర్త గారు ఎంత ప్రేమగా చూసినా పుట్టింటి వారి మీద ప్రేమ ఆడవాళ్ళకి పోదు అని నేను చెప్పలేదండి, మళ్ళీ నన్ను అడక్కంటి. భాగవతంలో కృష్ణుడు చెప్పాడు, భర్త 10,000 చీర కొని పెట్టిన 10,000 రూపాయలు పెట్టో, 1,00,000 రూపాయలు పెట్టో, 1,00,000 రూపాయలు నగలు చేయించిన ఏ ఏడాదికో పుట్టింటి వారు ఒక జాకెట్ పీస్ పెట్టారు అనుకోండి, మా పుట్టింటి వారు పెట్టారు జాకెట్ పీస్ అని చెప్పకపోతే పీస్ ఉండదు అసలు. అందువల్ల సోదర ప్రేమతో చెయ్యి గట్టిగా పట్టుకుని వెంటనే స్వామి నా అన్నయ్యని సంపత్తు అని బతిమాలుకున్నది. నిన్ను నీ శరదేవదేవుని నిర్ణయం పగలేకవో సన్నుతామర కీర్తి శోభిత సర్వలోక శరణ్యమా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీయడం నన్ను మన్నన చేసి కావు మనాథనాథ దయానిధి అనాథనాథ దయానిధి కల్లలేదని విన్నవించుట కాదు వల్లభయీతని ప్రల్లదుం తెగదూచితే నీయు భాగ్యవంతులమైతిమే మల్లుడయ్య ముకుందుడీ సదుడంతు మోదము కెందు మా తల్లిదండ్రులు పుత్ర శోకము తాల్చి చిక్కుదురీశర అలిడగ్గుత్తికతో మహాభయముతో ఆకంపితాంగంబుతో వినతశ్రాంత ముఖంబుతో శృతి చలద్వేళీ కలాపంబుతో కనుదోయింజడిగొన్న బాష్పములతో కన్యాలమంబు మృక్కిన రుక్మిల్ తెగవ్రేయబోక మగిదెన్ కృష్ణుండు రోచిష్ణుడై. ప్రభు నువ్వు సమస్త లోకాలకి అధిపతిని, ఈశ్వరుడిని. అలాంటి పరమాత్మని లోకేశ్వరుణ్ణి గ్రహించలేక మా అన్న నోటుకొచ్చినట్లు మాట్లాడాడు. నీకెంతో అపరాధం చేశాడు. దేవతలు కూడా నీ పాదాలు పట్టుకొని శరణు కోరి నీ వల్ల శుభాలు పొందుతారు. దేవతలకి కూడా అభయమిచ్చే పాదపద్మములు కలిగిన నిన్ను కారుకోతలు కూశాడు మా అన్నయ్య. సందేహం లేకుండా అది తప్పే, అపరాధనే. అయినా నా ముఖం చూచి నన్ను వర్ణించి అతన్ని విడిచిపెట్టమని భక్తితో ప్రార్థిస్తున్నాను. నువ్వు దిక్కులేరు వాడికి దిక్కు, సర్వలోకాలకి అధిపతికి, కరుణాస్వరూపుడి. ఇతడిలో తప్పు లేదు కాబట్టి విడిచిపెట్టు అని నేను అన్నల్లా. ఇతడు అపరాధి, వధార్హుడు, చప్పడానికి అర్హుడు. కానీ నా విన్నపం ఒకటే ఆలకించు. మా అమ్మకి నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. కృష్ణుడు మా అల్లుడు అవ్వాలని వాళ్ళు చాలాసార్లు అనుకున్నారు. ఇప్పుడు నువ్వు నన్ను అపహరించి పట్టుకుపోతుంటే వాళ్ళు లోపల ఏమనుకుంటారు? అమ్మయ్య మా కోరిక తీరింది, పరమాత్ముడు కృష్ణుడు మా అమ్మాయిని పట్టుకెళ్ళాడు, కృష్ణుడు ముకుందుడు ఈశ్వరుడు మాకు అల్లుడయ్యాడు అని సంతోషిస్తూ ఉంటారు. ఆ సమయంలో నువ్వు కనుక మా అన్నయ్యని చంపావనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? అప్పుడు కృష్ణుడు అల్లుడైనందుకు ఆనందించమా, ఆ అల్లుడు గిల్లుడై మా కొడుకును చంపాడే దానికి ఏడవమా అనుకుంటారు. ఎంత దుర్మార్గుడైనా కొడుకు మరణిస్తే తల్లిదండ్రులకి పుత్రశోకం రాదా? ప్రభు ఆలోచించు. అల్లుడు తన కుమారుణ్ణి చంపితే పావగారు నిన్ను క్షమించగలుగుతాడా? పైగా అన్నిటికంటే ఇంకో గొప్ప మాట వేసినంటే బాంబు, మన పెళ్ళి ఇంకా అవ్వలేదు. ఇప్పుడు మా అన్నయ్య చచ్చిపోతే నాకు వెంటనే మైరు వస్తుంది. మైరు వస్తే పెళ్ళి అయిపోతుంది. దానికంతా బోడమే, ముహూర్తాలు లేవు. పెద్ద గత్తిర, చిన్న గత్తిర, మోడాలు, గాడాలు చాలా ఉన్నాయి. తర్వాత ఇష్టం. ఈ చివరి బాంబు కట్టినండోయ్ అని కంఠం గక్కరమైపోతూ ఉండగా, కన్నీళ్లు వరదగా కారుతూ ఉండగా, జుట్టు కదిలిపోతూ ఉండగా, నడుం వణికిపోతూ ఉండగా, కదవులు కంపించిపోతూ ఉండగా శరణు కోరి రుక్మిణి అడిగితే ఆయన కంగారు పట్టాడు. రుక్మిణి అంత ప్రాధేయపడతాది ఎందుకు, ఆగు అన్నాడు. పెళ్లికి ముందు భార్యామణి ఏదైనా అడిగితే కాదంటాడా భర్త అన్నారండి భాగవతము. పెళ్లికి ముందు అయ్యాక కూడా భార్య ఏదడిగితే తెచ్చిపెడితే వాడు గొప్ప భర్తట. అఫ్కోర్స్ కర్నూలులో వాళ్ళు మాకు హరికృష్ణ గారు లాంటి ఉత్తములు ఎక్కడో ఉంటారులేండి, కొంచెం ఏడు ఒబ్బాన్ని తేటోళ్ళను. వాళ్ళు ఎన్నాళ్ళైనా భార్యామణి ఏదడిగితే చేసి పెడతారో విన్నాను. మరి ఆ తర్వాత దేవుడికి తెలుసు.
కానీ సాధారణంగా పెళ్ళి అవ్వడానికి ముందు కొత్తల్లోనూ భార్య మాట వింటారు, తర్వాత వెళ్ళి తోసొట్ట మరి ఇల్లు కూడా తిట్టుకుంటారు కనీసం. మరి పక్క వాళ్ళంతా చూస్తూనే పట్టించుకోరు. నువ్వు ఇరుకోండి మిమ్మల్ని కొడతారని ఆవిడ, ఏమే కొడతాను నేను ఓ పగలు కొడతాను నీరా. మొత్తం కంపార్ట్మెంట్ అంతా సెకండ్ ఏసీ లేదు, ఫస్ట్ ఏసీ లేదు, థర్డ్ ఏసీ లేదు, తప్పరిని పోతూ ఉంటాయి కొన్ని చోట్ల. అలా ఉండకూడదని, ఆదర్శ దంపతులు వరే ఉండాలని, కృష్ణుడు రుక్మిణిలాగా సీతారాముల్లా కలిసి ఉండాలని వాళ్ళ పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు నుంచి మీరు అలా మారిపోతారని భావిస్తున్నారు. ఏంటి ఎంతమందిలో కొద్ది మంది కొట్టారు అంటే పెడతాం. గురువు గారు అలాగే అంటారు, మన ఇంటికి అన్నారు, మందే అందుకు రోడ్డు పట్టట్లేదు. అమ్మాయ్యా ఏమంటే సరిగ్గా పట్టండి, ఎందుకు పట్టి కొత్త పత్తిగా పట్టారైతే ఒక అనుమానప్ప. వెంటనే రుక్మిణీదేవి మాట మన్నించి వాడు జుట్టు విడిచిపెట్టాడు, నరకలేదు తల. కానీ బావా చూసావా, నువ్వెప్పుడైనా నీ చెల్లెలి యొక్క మనస్సుని గ్రహించావా? ఆవిడకి ఇష్టం లేని పెళ్లి తలపెట్టావు, కానీ ఆవిడే వాళ్ళది ప్రాణం రక్షించిందని పరికి నీకు సన్మానం చేయాలని ఆయన ఆ రహాలు కొన్న స్తంభం ఉంటుంది మధ్యలో, ధ్వజస్తంభం దానికి కట్టేసి తలంతా భలే బొరిగాడు. ఆ బొరగడు అలాగట తల చుట్టూతో 5 పిలకలు పెట్టాడు. కొప్పడైనప్పుడు కూడా వాడికి పంచేసగలు పెట్టలేదు, కూడా పంచేసగలు పెట్టాడు. ఇంకా నీసం ఒకవైపు తీకాడు, గెద్దం ఒకవైపు కొరిగాడు. మొత్తం కొరిగేస్తే పర్వాలేదు, ఇటు నీసం ఇటు గెద్దం కొరిగి విరూపిని చేశాడు. పూర్తిగా కొరిగితే రూపాయి ఖర్చు వచ్చింది. అప్పుడు వాడు తల వంచుకుని ఏడుస్తూ ఉంటే ఆ సమయములకు శత్రువులను జయించి బలరాముడు అక్కడికి వచ్చి ఇది చూసి ఏమిటి కృష్ణ అన్నాడు. ఇప్పుడు బలరాముడు అంటున్నది ఏమిటి ఎవరికి అర్థం కదా. ఆయన తమాషాగా వ్యంగ్యంగా అన్నాడు, తలమనక భీష్మనందను తలయును మూతియును గొరుగా తగదే బంధు తలయును మూతియు దరుగుట తల తరుగుట కంటే తుచ్చతరము మహాత్మా. కృష్ణ మహాత్మా, ఈ భీష్మకుమారుడు రుక్మి మన బావ, రుక్మిణితో అన్నగారు. ఆయన పొరపాటు చేశాడు అనుకుందాం, అప్పుడు ఏమనాలి? పో అంటే పోయేవాడు. అలా సొమ్మనక సంభానికి కట్టి తల గొరిగావు, నున్నగా పూర్తిగా గొరక్కుండా పిలకలు పెట్టావు. ఒకవైపు బేసం ఒకవైపు గడ్డం గొరిగావు. ఇలా వరగడం న్యాయమేనా? బంధువు యొక్క మూతి గెట్టం తల గొరగడం ఉందే, అది తలకాయ నరకడం కంటే నీచం. అంటే ఇంతకంటే తలకాయ తీసేస్తూ నీకు. అంటే ఇప్పుడు వాడిని చంపమంటున్నాడా వదలం ఉంటున్నాడో తెలియదు. ఇది తుచ్చతనం అని పలికి ఆ తర్వాత కట్లిప్పి బాబా బాధపడకు, బాబా బావమరుదులు అన్నాక ఈ మాత్రం హాస్యం ఉండాలి. ఇది హాస్యం. ఇంటికి అనగానే ₹1 ఇచ్చి నున్నగా మొత్తం చేసుకో, 2 నెలకో అసలంటూ సుట్టంటూ ఉంటే వచ్చేస్తుంది. కంగారు పడకు, బాధపడకు, మీరు కలిసి ఉండండి అని వదిలేశాడు. వీడు ఏమన్నాడు, నేను రుక్మిణిని తీసుకురావాలంటే కృష్ణుని జయించాలి, కృష్ణుని జయించో చంపో నా చెల్లెలు తీసుకొస్తేనే కుండినపురంలో అడుగు పెడతాను, లేకపోతే అడుగు పెట్టానడిగా. అదలే సిగ్గుబడి ఇంక మళ్ళీ కుండినపురంలో అడుగు పెట్టకుండా వేరే కాలనీ, కొత్త కాలనీ ఏర్పాటు చేయండి అన్నాడు. ఆ కొత్త కాలనీ అన్నవాడు ఇప్పుడు రాగపూడి స్టేషన్ అయితే. ఆనాడు కుండినపురం 25 కిలోమీటర్ల దూరంలో ఉండేదానికి దూరంగా ఉండిపోయి ఇంక అక్కడికి వెళ్లకుండా ఇక్కడే బిల్డింగ్లు కట్టుకున్నాడు. ఆ పాత కాలనీ పోయింది, కొత్త కాలనీ డెవలప్ అయింది. అది పాత బస్తీ, ఇది కొత్త బస్తీ అయిపోయి. ఈ విధంగా భీష్మకుమారుడు ఇక నగరంలోకి వెళ్ళి చచ్చేదాకా అడుగు పెట్టలేరు పాత. అందుకని ప్రతిథి చేసే ముందు ఒడి దగ్గర ఎక్కువాలి. నేను గనక ఎక్కపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నువ్వు ఎక్కితే గొరిగెత్తుకుంటానంటారు. ఉట్టి అబద్ధం, వీళ్ళంతా అబద్ధాలు. మళ్ళీ మా ఊరికి పోటీ చేస్తూనే ఉంటారు, వాటి నమ్మకూడదు. కానీ వీడు మాత్రం మళ్ళీ కుండినపురంలో అడుగు పెట్టలే. ఇక రుక్మిణి ఇక్కడ ఏడుస్తూ ఉంటే బలరాముడు వచ్చి, అమ్మ బాధపడకు, నీ తోబుట్టువు పూర్వజన్మలో పాపం చేశాడు, ఆ పాపం వల్ల వాళ్ళ ఈ శిక్ష పొందాడు. ఈ సృష్టిలో ఎవరు ఎవరిని రక్షించలేరు, శిక్షించలేరు. ఎవరైనా తమ పాపములు తాము అనుభవిస్తారు. శ్రీకృష్ణుడు వాడి పాపమును శిక్ష వేశాడు, బాధపడవసుమా. అజ్ఞానం వల్ల శోకం పూడుతుంది, విజ్ఞాన దృష్టితో శోకం విడిచిపెట్టాలి. నీవు జ్ఞానురాలి, ప్రజ్ఞావతివి. ఏడవకని వాదార్చాక ఆవిడ 7కు దిగమరింగుకున్నది. ఆ తదనంతరం శ్రీకృష్ణ పరమాత్ముడు వారందరితో కలిసి ద్వారకా నగరంలో గడుగుపెట్టాడు. అప్పటికే ద్వారకలో మంచి పందిళ్ళు వేసారండోయ్, లైటింగ్ పెట్టారు, స్తంభాలు వేశారు, కళ్ళాపు చల్లారు. పూర్వం ముత్యాలతో ముగ్గులు పెట్టేవారు, ఎందుకంటే ఆ ముత్యాలు ఎత్తుకుపోయేవాళ్ళు ఉండేవారు కనుక.
ముత్యాలు ఎత్తుకుపోయేవాడు, దొంగలు ఉండేవారు కాదుగా. అద్భుతంగా మండపం ఏర్పాటు చేశారు. పెళ్లి చేయించడానికి బ్రహ్మంతటి వాడు స్వయంగా వచ్చాడు బ్రహ్మలోకం నుంచి. గర్గాచార్యుడు కులపురోహితుడు ఒక పక్కన ఉన్నాడు. ఎంతమంది చేస్తూ ఉండగా పెళ్లి హాయిగా సాగింది. ధ్రువకీర్త్యో కది పెండియాడెమిద చేతో హారిణిన్ మానవైఘవ గాంధీర్య విహారిణిన్ సకల సంపత్కారిణిల్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి సువిభూషాంబరధారిణిల్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్. శ్రీకృష్ణ పరమాత్ముడి కళ్యాణం జగత్ప్రసిద్ధికెక్కింది. లోకమంతా ఆయన్ని పొగిడింది. తన కీర్తిని శాశ్వతం చేసుకుంటూ కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. తాను పెళ్లి చేసుకున్న రుక్మిణి ఎవరు? సకల దారిద్ర్యములు తొలగిస్తుంది. ఆయన మనస్సును అపహరించింది. ఆవిడ ఉన్న చోట సంపదలు తప్ప దారిద్ర్యం ఉండదు. పుణ్యం ఉన్న వాళ్ళ ఇంట్లో సంపద రూపంలో ఉంటుంది. ఇతరులకు మోక్ష రూపంలో అనుగ్రహిస్తూ ఉంటుంది. సాధువులను బంధువులుగా సత్కరిస్తూ ఉంటుంది. అటువంటి జగన్మాత లోకం అంతా సమస్త లోకాలను కూడా మెచ్చుకునే రీతిలో వైభవంగా పెళ్లి చేస్తున్నాడు. ఆ పెళ్లికి పాండవులు, కురు వంశస్థులు, శృంగేయులు, కుంతిపుత్రులు, విదర్భ దేశాధీశులు వీళ్ళు సంతోషించి కానుకలు పంపారు. దేవతలు పూలవర్షం కురిపించారు. ఈ పరమ పవిత్రమైన దేవతలకు కూడా ఆనందం కలిగించినటువంటి రుక్మిణీ కళ్యాణ ఘట్టం భక్తితో వింటే వివాహం కానివాడికి వివాహం అవుతుందని, పెళ్ళైన వాడికి సత్సంతానం కలుగుతుందని, మనస్సులో ఉన్న కోరికలు తీరుతాయని, ఇప్పటికే వివాహమై ఎక్కువ కాలం గడిచినటువంటి వాళ్ళు ఐకమత్యంతో కలిసి ఉంటారని శాస్త్రం సకల శుభాలని ప్రసాదించే కళ్యాణనిది. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుతున్న కృష్ణు తూచి పట్టణంబులోని ప్రజలొల్లసిల్లిది భీతులగుచు ముక్క భీతులగుచు. ఈ కథంతా సుకుడు పరీక్షితుడికి చెబుతూ ఏమన్నాడు? సాక్షాత్తు ఆదిలక్ష్మి రుక్మిణి, శ్రీమన్నారాయణుడే కృష్ణుడు, వారిద్దరూ వివాహం చేసుకుని భవనంలో కాపురం పెట్టగానే మొత్తం ప్రపంచంలోనూ పట్టణంలో ఆ ద్వారకానగరంలో ఉన్నవాళ్ళు అందరూ సంతోషించారు. ప్రజలందరికీ ప్రీతి కలిగింది, సంతోషం కలిగింది, భయము నుంచి విముక్తి పొందారు. శ్రీకృష్ణ కళ్యాణ ఘట్టం విన్న వారికి సంసారంలో ఉన్న భయములన్నీ తొలగుతాయి, అభయం కలుగుతుంది అన్నాడు.